Okay, good morning. Good morning, all leaders. Today is the great day. So today is the wonderful. So అందరికి good morning అండి. So thank you for joining the Zoom sessions. Welcome to Zoom session, all leaders and all participants, all ambassadors. మనం ఒక few days నుంచి ఈ యొక్క వెస్టేజ్ లో గ్రో అవ్వడానికి ఏమేమి ఉంటుంది అని ఒక అవగాహన అనేది చేస్తున్నాము. ఎక్కడ మనం ఫెయిల్ అవుతున్నాము, అసలు వెస్టేజ్ లో ఎవరు సక్సెస్ అవుతారు, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఇవన్నిటి గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. ఇదంతటినీ కలిపి మనం ఒక ఫౌండేషన్ అని పేరు పెట్టుకున్నాము. అంటే ఫౌండేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైనా ఒక మంచి గ్రోత్ తీసుకోవాలి, మంచి సక్సెస్కి వెళ్ళాలి అంటే ఫౌండేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ లో భాగంగా ఫస్ట్ ఫౌండేషన్ ఏంటి అంటే ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ లైఫ్. అంటే ఒక అద్భుతమైన జీవితాన్ని, సామాన్యమైన జీవితం కాదు, ఒక అసాధారణమైనటువంటి, అంటే ఎవరు చేరుకోలేని స్థితికి, ఎవరు చేరుకోలేనటువంటి స్థాయికి, ఎవరు ఊహించలేనటువంటి స్థితికి, ఆ స్థాయికి వెళ్ళాలని మనం డిసైడ్ చేయడం. అందులో మనకి అన్ని వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనం అనుకున్న ఏవేవైతే అచీవ్ చేయాలనుకున్నామో అన్నీ వచ్చేస్తాయి. మనం భూమి మీద లేకపోయినా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిచిపోయినా మన ఆర్గనైజేషన్, మన టీం, మన వ్యవస్థ గ్రో అవుతూనే ఉంది. దాని త్రూగా మన ఇన్కమ్ అనేది వస్తూనే ఉంది. ఆ వచ్చిన ఇన్కమ్ గ్రేట్ ఇన్కమ్, మామూలు ఇన్కమ్ కాదు, ఒక లెక్కలేనంత ఇన్కమ్ మన అకౌంట్ లోకి వస్తుంది. అటువంటి టైంలో ఆ ఇన్కమ్ లో ఒక 5% 10% మన ఫ్యామిలీకి వెచ్చిస్తాము. మిగిలిందంతా మనం అనుకున్నటువంటి ఏవైతే సోషల్ సర్వీస్ ఉందో, అంటే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఒక స్కూల్స్ కానీ రన్ చేయడంలో మనం రెడీ ఇది చేస్తాము. అలాంటి స్థాయికి మనం వెళ్ళిపోయేటువంటి అద్భుతమైనటువంటి లైఫ్ ఈ సిగ్నిఫికెంట్ లైఫ్. అలాంటి లైఫ్ తీసుకోవడానికి వెస్టేజ్ స్టార్ట్ చేసాము. ఏదో 2 రోజులు ముచ్చట, 3 రోజులు ముచ్చట గురించి, ఏదో నేను ఒక స్టార్ అయిపోయాను, నేను ఒక క్రౌన్ అయిపోయాను అని ఒక ఏదో లెవెల్స్ గురించి కాదు, ర్యాంక్స్ గురించి ఇక్కడ మనం రాలేదు. అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి మనీ గురించి వచ్చాము. సో ఈ మనీ ఎప్పుడు వస్తుంది? మనం భూమి మీద లేకపోయినా మన ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే ఏమేమి విషయాలు మనం తెలుసుకోవాలి, ఏమేమి విషయాలు మనం నేర్చుకోవాలి, మనం ఎలా మారాలి అనే విషయం డిస్కస్ చేస్తున్నాము. ఆ యొక్క సిగ్నిఫికెంట్ లైఫ్ లోకి వెళ్ళడానికి ఒక 4 స్టేజెస్ అనేది ఉంటుంది. ఆ స్టేజెస్ గురించి మనం అర్థం చేసుకున్నాము. ఆ స్టేజెస్ గురించి మనం అర్థం చేసుకుంటూ వెళ్తున్నాము. అందులో మొదటి స్టేజ్ ఇస్ ద సర్వైవల్ స్టేజ్ అని చెప్పుకున్నాము. దానికి ఇంకొక పేరు కూడా పెట్టుకున్నాము, ఎనీ టైమ్ డెత్ పొజిషన్, డెత్ స్టేజ్ అని. అంటే ఆ స్టేజ్ లో ఎప్పుడైనా ఎవరైనా బ్యాక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది, అంటే బిజినెస్ ని పూర్తిగా వదిలేసే అవకాశం ఉంది. అది 3 నెలలు అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు. ఈ పొజిషన్ లోనే మనకి చాలా ఎక్కువ మంది ఉంటారు. మేబీ 97% పీపుల్ ఉంటారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లెక్క కరెక్టే కదా. ఇప్పుడు 97% మంది కష్టాల్లోని, బాధల్లోని, పేదరికంలోని ఉంటారు. అలాగే ఉంటారు, అది మారరు వాళ్ళు. ఆ 3% జోను కి మనం వెళ్ళాలి. అందుకని ఎక్కువ శాతం అక్కడ యూటర్న్ తీసేసుకుంటుంటారు, రకరకాల డాన్స్లు వేస్తుంటారు. అంటే ఐ మీన్ ఇంకొక కంపెనీకి వెళ్ళిపోవడము, ఇంకో టీంకి వెళ్ళిపోవడము, లేదంటే ఇంకో పనికి వెళ్ళిపోవడము, లేదంటే తిరిగి మళ్ళీ తన పాత పనికి వెళ్ళిపోవడము, ఇలా చేస్తూ ఉంటారు. ఈ స్టేజ్ని అర్థం చేసుకోకపోతే ఈ స్టేజ్ లో మనం ఉంటాము. మనం ఎవరైతే కొత్తగా జాయిన్ చేస్తామో ఈ స్టేజ్ గురించి వాళ్ళకు ఆ యొక్క జ్ఞానం మనం ఇవ్వాలి, ఆ యొక్క ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి. ఆ అది చాలా ఇంపార్టెంట్. సో అదంతా మనం నేర్చుకుని నెమ్మదిగా మనతో పాటు తీసుకొచ్చినటువంటి టీం మెంబర్స్ కి ఇవన్నీ విషయాలు గైడ్ చేస్తూ నెమ్మదిగా 2వ స్టేజ్ లోకి మనం వెళ్ళాము, స్టెబిలిటీకి. స్టెబిలిటీ ఎలాగవ్వాలి, ఒక స్టాండర్డ్ టీం ఎలాగవ్వాలి, ఆ స్టెబిలిటీకి సర్వైవల్ స్టేజ్ మనకి 0 నుంచి 6 మంత్స్ ఉంటుందని మాట్లాడుకున్నాము. ఆ నెమ్మదిగా స్టెబిలిటీలోకి వచ్చాము. స్టెబిలిటీకి ఇంకొక పేరు కూడా ఉంటుంది, ఎనీ టైం రిటర్న్ టు
సర్వైవల్ అంటే ఆ స్టేజ్ని అర్థం చేసుకోకపోతే, ఆ పరిస్థితిని అర్థం చేసుకోకపోతే, ఆ పరిస్థితికి అనుగుణంగా మనకి మనం తయారు చేసుకోకపోతే తిరిగి సర్వైవల్ పీరియడ్కి పోయే ప్రమాదం ఉంది. సో అందుకని మళ్ళీ ఆ స్టేజ్ లో ఏమేం చేయాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఇవన్నీ విషయాలు మనం నేర్చుకున్నాము. స్టెబిలిటీ అవ్వడానికి ఏమేమి ఎడ్యుకేషన్ కావాలో అదంతా తీసుకున్నాము. అక్కడి నుంచి మనము మన టీంతో పట్టుకొని నెమ్మదిగా థర్డ్ స్టేజ్కి వెళ్ళాము. చాలా అందమైన పీరియడ్, వెరీ సూపర్ పీరియడ్, చాలా అద్భుతమైన పీరియడ్. ఈ పీరియడ్ మనకి 3 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ పడుతుంది. అంటే సక్సెస్ రేపే వచ్చేయాలి, ఎల్లుండే వచ్చేయాలి, 6 నెలల్లో వచ్చేయాలి, సంవత్సరంలో వచ్చేయాలని మనం టార్గెట్ పెడతాము. వెరీ గుడ్, చాలా ఉండాలి. బట్ కానీ అయిపోతుంది. అవ్వకపోతే నీరసం అయిపోకూడదు. మనం సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, సక్సెస్ పీరియడ్ ని అర్థం చేసుకోవాలి, ఈ సక్సెస్ స్థితిని, ఈ సక్సెస్ యొక్క స్టేజ్ ని అర్థం చేసుకుంటే మనకి మళ్ళీ బ్యాక్ స్టెబిలిటీకి కానీ వెళ్ళిపోకుండా ఉండొచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఈ స్థితిని, ఈ సక్సెస్ స్టేజ్ ని అర్థం చేసుకోకపోతే రిటర్న్ బ్యాక్ టు స్టెబిలిటీ. చాలా మంది అలా అవుతున్నారు, టీమ్ మెంబర్స్ కానీ లీడర్స్ కానీ. ఎందుకంటే ఒక సరి అయిన ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ అవగాహన లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఇది నా టీంకి చాలా అవసరం అని అనిపించింది, కానీ నాకు తెలుసు నా టీం మెంబర్స్ వినరు అని. చాలా మంది ఈరోజు ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళు రారు. వాళ్ళకి ఎందుకంటే ఆ ఉమ్, చాలా కారణాలు చెప్తారు అడిగితే. ఒకటి నెట్ లేదంటారు, 2 సిగ్నల్ లేదంటారు, 3 ఉదయాన్నే ఏం లెగుస్తా ఉంటారు, 4 వచ్చేమో మా పాప పడుకోనివ్వలేదండి రాత్రి అంటారు, 5 వచ్చేమో సార్ ఉదయం ఇదేం గోలండి అంటారు, 6 మా ఆయన ఒప్పుకోవట్లేదు అంటారు, 7 మా ఆవిడ వద్దు అంటుంది అంటారు. ఇలాగ రకరకాల అండి కారణాలు చెప్పాలి కానీ ఎన్ని కారణాలని సృష్టించవచ్చు. యాక్చువల్ గా మనకి ఏదో ఒక కారణంతో రాకపోతే 100 కారణాలు మనం సృష్టించవచ్చు కూడా. ఎందుకంటే ఆ పేదరికమైన అలవాట్లు అలాగ అయిపోయాయి మనకి. పేదరికమైన విధానంలో మనం అలా ఇరుక్కుపోతున్నాం, కూరికిపోతున్నాం. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద లీడర్స్, చాలా గొప్ప గొప్ప గురువులు, చాలా చాలా ఎందుకు ఉదయాన్నే జూమ్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. పని లేదా? హాయిగా పడుకో చాలు కూడా, ఎందుకంటే వాళ్ళకి లక్షలు వస్తున్నాయి. సో వాళ్ళు చేయవలసిన అవసరం లేదు జూమ్ మీటింగ్స్. కానీ ఎందుకు రోజు ఉదయం సాయంత్రం జూమ్ మీటింగ్లు పెట్టి ఎడ్యుకేట్ చేయాలని చూస్తున్నా. వాళ్ళు అలాగే చెప్తారండి, వాళ్ళు అలాగే మెసేజ్లు పంపిస్తే పని లేదండి. రోజు నైట్ అయ్యేసరికి తెల్లారు లేకమని అలారం పెట్టుకోమని మెసేజ్లు వస్తున్నాయి. ఏందండి అది అని చూడు. ఈ పేదరికమైన ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంత త్వరగా మనం అర్థం చేసుకొని, ఎంత త్వరగా రియలైజ్ అయితే అప్పుడు మనం సక్సెస్ లోకి ఎంట్రీ అవ్వచ్చు, ఒక అద్భుతమైన అవకాశంలోకి ఎంటర్ అవ్వచ్చు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఫ్రమ్ గుంటూరు. అత్- ఎన్నిసార్లు పాపం మేము చేసినప్పుడు చెప్పినప్పుడు అతను ఈ బిజినెస్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఏమైందో తెలీదు, అతనికి అతనే ఈరోజు డెసిషన్ తీసుకొని వాళ్ళ మదరు ఫాదర్ ఎంత పొంగిపోతున్నారంటే, మా అబ్బాయికి ఎవరు చెప్పట్లేదండి, లేపట్లేదండి, తనే లేచిపోయి సబ్జెక్ట్ వింటున్నారు. ఈరోజు మా యొక్క ఈ బిజినెస్ ని రాక్ అండ్ రోల్ చేస్తున్నారు. ఉదయాన్ని ప్రతిరోజు అతను తీసి పుస్తకం రాసుకుంటున్నారు. ఈరోజు ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు, బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయారు అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఓ సూపర్ సూపర్, ఇలాంటి ఒక్కల గురించైనా మనం జూమ్ మీటింగ్ చేసిన ఉపయోగం ఉంది, జన్మ ధన్యం అవుతుంది, వాళ్ళు నేర్చుకుంటున్నారనే విషయం తెలిసినప్పుడు. బాబు మాట్లాడండి, నేర్చుకుంటున్నారు ఏం లీడర్సే మా ఆ లీడర్స్ కింద ఎవరైతే కొత్తగా టీం తెస్తున్నారో, మీరు మీ టీంకి రోల్, మనం ఈ యొక్క సక్సెస్ స్టేజ్ లో మాట్లాడుకున్నాం. కమ్యూనికేషన్ లో రోల్ మోడల్ అవ్వాలి, నీతిగా ఉండడంలో రోల్ మోడల్ అవ్వాలి, నిజాయితీగా ఉండడంలో రోల్ మోడల్ అవ్వాలి, టైం ఇస్తే టైం అన్నం దీనికి రోల్ మోడల్ అవ్వాలి. సో నిన్న చాలా బాధ అనిపించింది. గ్రేట్ కపుల్స్, గ్రేట్ లీడర్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు పాపం. వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టైంకి స్టార్ట్ అవ్వలేకపోయింది మీటింగ్. అంటే దానికి నేను ఒక్కడిని టైంకి వెళ్ళిపోతే కాదండి, టీం అంతా దాన్ని ఇది ఇవ్వాలి. బట్ నేను కూడా లేట్ అయ్యాను. సో అంటే యాక్చువల్గా 2 అంటే 3ంటికి స్టార్ట్ చేస్తాం, జనాలకు అది అలవాటు చేస్తాం కాబట్టి అనే ఆలోచనతో నేను 3 o'clock పక్కాగా వెళ్ళిపోయాను. సో అప్పుడు కూడా మన టీం మెంబర్స్ అక్కడికి రాలేకపోయారు. చాలా మంది ఇదిగో వచ్చేస్తున్నాను, ఇదిగో బయలుదేరిపోయాను అన్న వాళ్ళు కూడా ఆ టైంకి రాలేకపోయారు.
ఏవో రకరకాల కారణాలు, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, వాతావరణ ప్రాబ్లం, ఎండ ఎక్కువ ఉంది, ఫంక్షన్ ప్రాబ్లము, నామినేషన్స్ చేస్తున్నారండి, ఇక్కడంతా ట్రాఫిక్ బంద్ అండి, ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి, కాల్ కదపడానికి అవ్వట్లేదండి అని కొంతమంది. రకరకాల కారణాలు ఉంటాయి. సో దీనివల్ల ఎంతో దూరం నుంచి నేర్చుకోవడం, తెలుసుకుందాం, ఆ టీంకి ఇచ్చేద్దాం అని ఎంతో ఆశతో వచ్చి నాకు చాలా సందర్భాల్లో నాకు అప్పట్లో మన టీమ్స్ అది లేకపోవడం వల్ల, మనకి అప్లయన్స్ దగ్గరలో లేకపోవడం వల్ల నేను కూడా వేరే వేరే లీడర్స్ తో కొలాబరేట్ అయ్యి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిపోయేవాడిని ఆ టీంని తీసుకొని, అక్కడ ఎవరు వచ్చేవారు కాదు. సో కొన్ని కొన్ని చాలా మీటింగ్స్ లో ఎవరైతే వస్తారనుకున్నారో తను రాలేని పరిస్థితుల్లో ఆ మీటింగ్ ఏమీ తెలియకపోయినా నేను కండక్ట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదో నా నాలెడ్జ్, ఎందుకంటే నా టీం వచ్చారు, నాకు ఇంపార్టెంట్. సో వాళ్ళతో మాట్లాడి మేము రాలేకపోతున్నాం అండి, మేము ఇలా చాలా దూరంలో ఉన్నామండి, లేదా ట్రాఫిక్లో ఇరికిపోయామండి, సో మీరు ఎలాగ వచ్చారు కాబట్టి మీరు నెమ్మదిగా మేనేజ్ చేయండి అను. ఇక్కడ చాలా మంది వచ్చారండి, ఇప్పుడు స్టార్ట్ చేయకపోతే ఎలాగా నేను అడిగినప్పుడు మీరు మేనేజ్ చేయండి అని చెప్పినప్పుడు నాకు మాట్లాడడమే రాదు సార్. ఇంకా అలాంటప్పుడు కూడా మీటింగ్ చేయాలి, వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలని ఏదో తపంతో ఏదో మాటలు, నాకు వచ్చి రాని మాటలు మాట్లాడివ్వండి. సో అలాగా ఒక బాధ్యత లో మనం రోల్ మోడల్ అవ్వాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. మహానుభావులు నర్సరాపేటలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. నర్సరాపేట వాళ్ళ ఊర్లో మీటింగ్ అయితేనే రాదు, ఎందుకంటే వాళ్ళ అప్లయన్స్ గైడ్ లైన్స్ అలా ఉంటుందన్నమాట. ఇట్స్ అ గ్రేట్, సూపర్, మంచిదే. కానీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎవరిని ఫాలో అవుతున్నాము, మనకి సక్సెస్ గురించి వచ్చాము, ఎవరికో మనం ఫాలోవర్ గా రావట్లే. మనం ఎవరిని ఫాలో అయితే నాకు సక్సెస్ వస్తుంది, ఏ లీడర్ తో ఉండాలి, ఇవన్నిట్లో మనం అవగాహన చేయాలి సక్సెస్ స్టేజ్ లోని. లేకపోతే ఆ సక్సెస్ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని మన స్టెబిలిటీ నుంచి రిటర్న్ తీసుకొని మళ్ళీ తిన్నంగా సర్వైవల్ ఎనీ టైం డెత్ పొజిషన్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ స్టేజెస్ గురించి చాలా బాగా అర్థం చేసుకున్నాము, లోతుగా అర్థం చేసుకున్నాము. ఆ సక్సెస్ పీరియడ్ 3 to 25 years పడుతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా నిల్చొని అక్కడ ఎలాగైతే మన అన్ని విషయాలు ఎప్పుడైతే రోల్ మోడల్ అయిపోయామో, మనకి మనకంట ముందు అక్కడికి అంత సన్మానము, సత్కారము, గౌరవం వెళ్ళిపోతుంది. అలాంటి స్టేజ్, అలాంటి స్థితి, అలాంటి అద్భుతమైనటువంటి లైఫ్ తీసుకుంటూ ఏసీ కార్ అయిపోయింది. ఇప్పుడు రమేష్ చంద్ర గారు చూస్తే మనకి 2 హౌసులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇట్స్ ద గ్రేట్. ఈరోజు ఒక ఇల్లు కట్టడమే చాలా భయంకరం, ఆలోచనే చాలా భయంకరం. అది అలాంటిది ఈరోజు వెస్టేజ్ త్రూగా ఇప్పుడే నాకు ఫోన్ చేశారు, గురుగారు ఈరోజు గ్రూప్ ప్రవేశంలో ఉంటాను అని. సూపర్ అనిపించింది నాకు. అతను అక్కడ మిర్యాలగూడలో ఒకటి అనుకుంటాను, ఒకటి చుండూరు వాళ్ళ ఊర్లో ఒక ఇల్లు, 2 ఇల్లు కన్స్ట్రక్షన్స్, ఒకటికి అయిన తర్వాత ఒకటి కాదు, 2 ఒకసారి స్టార్ట్ చేశారంటే ఏమేమి బా అతని ధైర్యము, అతని వెనక అతను ఏముంది. ఎస్, వెస్టేజ్, వెస్టేజ్ ఉందండి. చూడండి, మన కళ్ళు ఎదురుగా లీడర్స్ యొక్క గ్రోత్ మనకు కనిపిస్తుంది, వాళ్ళ యొక్క సక్సెస్ మనకు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సక్సెస్ స్టేజ్ నుంచి 4th స్టేజ్ ఉంటుంది, ఆ సిగ్నిఫికెంట్ స్టేజ్. ఈ సిగ్నిఫికెంట్ స్టేజ్కి వెళ్ళడానికి ఎవరమైనా, మీరైనా, నేనైనా, అమితాబ్ బచ్చన్ అయినా, రేపు పొద్దున మోడీ గారు స్టార్ట్ చేసినా ఈ 3 స్టేజ్లు దాటిన తర్వాతనే సిగ్నిఫికెంట్ అవుతుంది. ఏ కెరియర్ లోనైనా. ఇప్పుడు చిరంజీవి ఇంచుమించుగా 35 years అండి తన కెరియర్. సిగ్నిఫికెంట్ చెప్పాం కదా, 20-25 years తర్వాత మనకి సిగ్నిఫికెంట్ స్టార్ట్ అవుతుందని. ఏ రంగంలోనైనా ఈ యొక్క సక్సెస్ ప్రిన్సిపల్స్ ఏవి ఉంటాయో, సక్సెస్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి అలాగే ఉంటాయండి. అది మనం దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థమైన విధంగా దాన్ని తయారు చేసేస్తుంటారు మహానుభావులు కొంతమంది. సో అలా కాదండి, అది ఏదైతే ఉందో అలాగే ఉంచండి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అనుగుణంగా దాన్ని అర్థం మార్చివద్దు. చాలా మంది గొప్ప గొప్ప లీడర్స్ ఆ తప్పు చేస్తున్నారు. దానివల్ల అవుతుంది బిజినెస్, డబ్బు కూడా వస్తుంది, కానీ మనం అనుకున్నట్టుగా భూమి మీద లేనప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయినా, 10 సంవత్సరాలు గడిచిపోయినా మన టీమ్స్, మన ఆర్గనైజేషన్ రన్ అవ్వాలంటే అది అది అవ్వదండి, దాంతో అవ్వదు. బట్ ఈ ఎడ్యుకేషన్ డెఫినెట్లీగా అవుతుంది. అందుకే నేను దీన్ని పట్టుకున్నాను, మూలాన్ని పట్టుకున్నాను నేను. సో మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మూలాన్ని పట్టుకోండి, మూలాన్ని గట్టిగా పట్టుకోండి. లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మీ లైఫ్ చేంజ్ చేయడం కాదు, కొన్ని వందల వేల జీవితాలు మార్చడానికి వచ్చాము. ఒక రాంగ్ పీపుల్ డైరెక్షన్ అంటే ఇక్కడ కమాండ్మెంట్ అంటే నీకు నువ్వు డైరెక్ట్ ఇచ్చుకోవాలి, నీకు నువ్వు గైడ్ చేసుకోవాలి, నీకు మోటివేట్ చేసుకోవాలి, నీకు నువ్వు ఆర్డర్ ఇచ్చుకోవాలి.
అది ఈ యొక్క స్టేజ్ లో ఉన్నటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ లో ఉన్నటువంటి విషయం. నీకు నువ్వు అన్నిటినీ చేసుకోవాలి, నీకు ఎవరు చేయరు. అలా మనం మాట్లాడుకుంటూ అది కమాండ్మెంట్ 1 గురించి మాట్లాడుకున్నాం, ఫౌండేషన్ 1 వేసాము. ఫౌండేషన్ 1 నుంచి ఇప్పుడు ఫౌండేషన్ 2 లోకి మనం వచ్చేసాం. ఫౌండేషన్ 2 లోకి వచ్చాము. ఈ ఫౌండేషన్ 2 లో ఏం ఈ ఫౌండేషన్ 2 ఏంటి అంటే, ఐ ఆల్వేస్ ప్రాక్టీస్ సక్సెస్ గ్రూప్ అని మనం ఫౌండేషన్ వేసుకోవాలి. అంటే ఇక్కడ 2 గ్రూపులు ఉంటాయి. ఒకటి ఫెయిల్యూర్ అనే గ్రూప్ ఉంటుంది, ఆల్వేజ్ గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ ప్రాక్టీస్ అనే గ్రూప్ ఉంటుంది, గ్యారంటీ వే టు ద సక్సెస్ ప్రాక్టీస్ గ్రూప్ అని ఉంటుంది. ఫెయిల్ అవ్వాలన్నా ప్రాక్టీస్ చేయాలి, సక్సెస్ అవ్వాలన్నా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ద మోర్ ఇంపార్టెంట్. మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాము, ఈ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడే ఉండిపోయామా, ముందుకు వెళ్తున్నామా, అంటే ఏమేమి లోపాలు అవుతున్నాయి, ఏమేమి జరుగుతుంది, టీంలో ఏంటి, టీం కథ ఏంటి, టీం ఎందుకు టీంలో ఎందుకు లీడర్స్ రావట్లేదు. ఎప్పుడైతే మనం నాకు ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, సరైన సపోర్ట్ టీం లేదనుకోండి, అది ముందుకెళ్ళదు. సో నా దగ్గర నాలెడ్జ్ లేకపోయినా, నాకు సరైన సపోర్ట్ టీం ఉందనుకోండి, నాకు ఏమీ రాకపోయినా, తబలా కొట్టడం రాకపోయినా నేను సక్సెస్ అయిపోతాను. సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్ ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇది టీం గేమ్, మన గేమ్, ఈ 2 గేములు మిక్స్ చేసి ఆడాలి ఇక్కడ. ఎప్పుడైతే టీంతో మనం ఆడితేనే, టీం సరిగ్గా ఆడితేనే మన జట్టు, మన యొక్క గ్రూప్ గెలుస్తుంది, మన యొక్క సిస్టమ్ గెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రిలేషన్ ని జాగ్రత్తగా బిల్డ్ చేయాలి. సో మనం ఏంటంటే, మనకి ఆ ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు ఎక్కువ, ఒక్కోసారి అది ఎక్కువైపోయిన ప్రమాదం అయిపోతుంది, అది కూడా డేంజరే. సో అందుకని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈరోజు మా గురువు గారు, మా సుబ్బయ్య గారు నాతో ఎన్నోసార్లు వర్క్ చేయడానికి వచ్చినప్పుడు అతని నుంచి నేను అదే నేర్చుకున్నాను. ఏ ఒక్క రోజు కూడా మా ఇంట్లో రండి సార్, అక్కడ బయట ఎందుకు, అక్కడ హోటల్స్ లో ఎందుకు, ఇక్కడే ఉన్నానంటే ఎప్పుడు ఉండేవారు కదా. అప్పుడు నాకు అర్థమైంది, ఓ ఇలా ఉంచాలా రిలేషన్షిప్ అని. సో రాలేదని బాధ అనిపించింది, అలాగని చెప్పి రాలేదని కాదు, మా ఇంటికి వచ్చారు సారు, మాతో కొంచెం స్పెండ్ చేశారు, పిలిచినప్పుడు వచ్చారు, పిలవకుండా కూడా నేనే వస్తానని రోజులు కూడా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ వచ్చి ఒక గంట అరగంట మాత్రమే ఉండేవారు. అప్పుడు ఏం నాకు సబ్జెక్ట్ ఇవ్వాలో, ఏం ఎడ్యుకేషన్ ఇవ్వాలో అరగంట గంటలో నాకు ఇచ్చేసి చక్కగా అందరినీ పలకరించి హ్యాపీగా మళ్ళీ తను ఇక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఉండేవారు అనమాట. సో నాకు అనిపించింది ఇది రిలేషన్షిప్ అని. సో అంటే ఎంతవరకు ఉండాలి అంది నాకు తెలియక నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. సో దానివల్ల అలా కాకుండానే మనం టీంలో కూడా అది చాలా ఇంపార్టెంట్. సో మన అందరినీ బాగు చేయలేము అంటారు కదా. మనం ఒక ఇత్తడి బిందికిలో ఒత్త పడితే మార్చచ్చు, ఒక సిల్వర్ కి మార్చచ్చు, ఒక రాగికి మార్చచ్చు, ఏదైనా మెట్టలకు మార్చచ్చు. మట్టికి మనం రొత్తపడిందని మారుస్తే మొత్తం విరిగిపోతుంది, అలా కొన్ని సందర్భాల్లో అయిపోతుంది. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ మాట ఇక్కడ. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క సబ్జెక్ట్ లోని, ఈ యొక్క ఫౌండేషన్ లోని మనం నేర్పించడానికి ట్రై చేసినప్పుడు టీం అర్థం చేసుకోకుండా, అంటే ఇక్కడ ఎలా ఉంటుంది లవ్, ఇక్కడ అప్ లైన్ కి డౌన్ లైన్ కి లవ్ ఎలా ఉంటుంది, ఆ ప్రేమ ఎలా ఉంటుంది, ఆప్యాయత ఎలా ఉంటుందంటే, వాళ్ళిద్దరికి ఉన్న ఇది ఎలా ఉంటుందంటే, ఒక సిద్ధార్థ్ సింగ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఒక జిరాఫిక్ లవ్ ఫిలాసఫీ లాగా ఉంటుంది. జిరాఫిక్ లవ్ ఫిలాసఫీ ఏంటంటే, జిరాఫిక్ ఎంత ఉంటుందంటే చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా హైట్ ఉంటుంది. అది ఆ యొక్క తన యొక్క బిడ్డని కనేటప్పుడు అది కూర్చొని కందు, నిలిచోనే కంటది. నిలిచోని అంత ఎత్తులో ఉన్న ఆ పసి కోన, ఆ పసి పిల్ల ఎప్పుడైతే భూమి మీద పడిందో దాని మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, దానికి ఏం అర్థం కాదు. మళ్ళీ ఇది ఏం చేస్తుందంటే, అది తన యొక్క కాల్తో దాన్ని తెబుక్కుమని తంతుంది. ఎందుకు తంతుందంటే ప్రేమతోనండి. మీ అప్లైన్ మీకు చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు, హార్డ్ గా చెప్తున్నారు. ఎందుకు అంటే అతనికి కొంత ఐడియా ఉంది, కొంత గైడెన్స్ ఉంది, ఇలా చేస్తే మనకి పేరు వస్తుంది, ఇలా చేస్తే సక్సెస్ వస్తుంది అని చెప్పినప్పుడు అతని మాట మనం అర్థం చేసుకోవాలి, ఆ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి. సిద్ధార్థ్ సింగ్ గారు అదే చెప్తారు. ఒకవేళ అది అర్థం చేసుకుంటా ఆ పైన ఉన్నోళ్ళు, ఆ పక్కన ఉన్నోళ్ళు, ఈ పక్కన వాళ్ళు చేతులు పట్టుకున్నాం అనుకో, మనకు వచ్చిన ఎల్ఓబి కోస్తా గోవిందా అయిపోతుంది. మనకు వచ్చిన సక్సెస్ కాస్త అది 30,000 పీవీ నుంచి నెమ్మదిగా 10,000 పీవీ పడిపోతుంది, 10,000 నుంచి 1,200 కూడా పడిపోతుంది, 1,200 నుంచి 600 కూడా పడిపోతుంది. తిన్నంగా మనం సర్వైవల్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎవరు అర్థం చేపిస్తున్నారు నీకు, ఎవరు నీకు చేయి పట్టుకొని నడిపిస్తున్నారు, వాళ్ళు చెయ్యి విదిలించుకొని నువ్వు ఎక్కడెక్కడ చేతిలో పట్టుకుంటుంటే లైఫ్ ఎక్కడ మారుతుందండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దొంగల్ని,
వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి నువ్వు బిజినెస్ డెవలప్ చేద్దాం అంటే ఏం తయారవుతుంది నీ టీం? తాత్కాలికమే, అది డెఫినెట్ గా నిలిచోదండి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా మనం టీం చేయాలి ఏంటి, ఈ విషయాలన్నీ అంటే ఒకటి కాదండి, మనం చాలా కోణాల నుంచి చాలా విషయాలు మనం అర్థం చేసుకున్నాము. ఈ రోజు మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఈ గ్యారంటీ అంటే సెకండ్ ఏదైతే ఉందో దాని నుంచి ఆ సెకండ్ పిల్లర్ లో గ్యారంటీ నేను ఆల్వేస్ ప్రాక్టీస్ చేస్తాను, ఈ గ్యారంటీ సక్సెస్ అనే గ్రూప్ లోనే పనిచేస్తానని అన్నది రెండో పిల్లరు. మొదటిది ఏంటంటే సిగ్నిఫికెంట్ లో 4 స్టేజ్లు ఉంటే, రెండో పిల్లరు గ్యారంటీ వే టు ద ప్రాక్టీస్ గ్రూప్ లోనే నేను పనిచేస్తాను. ఆ గ్యారంటీ గ్రూప్ ఏంటి, గ్యారంటీ సక్సెస్ అయ్యే గ్రూప్ ఏంటి అంటే తెలియని వాళ్ళు అది రెండో గ్రూప్ అంటాము. మొదటి గ్రూప్ ఉంటుంది, మాక్సిమం మనందరం అక్కడే ఫెయిల్ అయిపోయాము. గ్యారంటీ వే టు ద ఫెయిల్యూర్ ప్రాక్టీస్ గ్రూప్. ఆ గ్రూప్ ఎవరంటే నోయింగ్ పర్సన్ అంటే తెలిసిన వాళ్ళు మనం ఏమనుకుంటాం, తెలిసిన వాళ్ళ దగ్గర పెద్ద బిజినెస్ వస్తుంది. ఎప్పుడైతే మనం తెలిసిన 10 మందికి 20 మందికి చెప్తామో వాళ్ళు ఎవరు సరిగ్గా మనకు రెస్పాండ్ అవ్వరు. ఎవరైతే మనకు పాజిటివ్ గా ఉండరో, ఎవరైతే దానికి నెగిటివ్ గా మాట్లాడుతుంటారో, ఈ 20 నెగిటివ్స్ విన్న తర్వాత మనం వెళ్ళిపోతాం. ఒక్క సెకండ్ వీళ్ళెందుకు కాల్ చేస్తాం, ఒక్క సెకండ్ ప్లీజ్, సారీ. ఏదో తెలిసింది సార్. సార్ మ్యూట్ లోకి వెళ్ళిందా? కాల్ వచ్చిందటండి. ఓకే ఓకే ఓకే. సార్ వినిపిస్తుందా? ఓకే ఓకే సార్. వాయిస్ క్లియర్? ఎస్ సార్, ఎస్ సార్. రైట్, వీటిలోకి వెళ్ళిపోండి. సో ఓకే, ఆ థ్యాంక్ యూ. విధంగా ఆ విధంగా మనం యొక్క ఈ రెండోది గ్రూప్ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బిజినెస్ ఎలా చేయాలి, వాళ్ళని ఎలా పరిచయం చేసుకోవాలి, వాళ్ళకి ఎలా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇప్పుడు నాకు కావాల్సిన టైంని ఎంత టైంలో ఫిక్స్ చేయాలి, ఆ ఫిక్స్ చేసే మూమెంట్ లోని ఎలాంటి డైలాగ్స్ నేను వాడాలి, ఇది మనం తెలుసుకుందామండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా మనం అంటే మనకు నచ్చదు. ప్రాబ్లం ఏంటంటే పుస్తకం చదవమంటుంటాం, పుస్తకం ఎందుకు చదవమంటే పుస్తకంలో ఉన్న విషయాలు మనకు నచ్చవండి. ఎందుకంటే పుస్తకం చెప్పినట్టు మనం లేవు, అది మనకు కొట్టేస్తుంది. లాగి కొన్ని వర్డ్స్ మనకి వాక్యాలు కొన్ని పాయింట్స్ దొరుకుతుంటాయి, అవి విని తట్టుకోలేక చాలా మంది పుస్తకం చదవరండి. కొంతమందికి పుస్తకం చదివి చిన్నప్పటి నుంచి చదివి ఇంకేం చదువుతాను బతుకుంటూ చదవరు. మీటింగ్స్ రావు, ఎందుకంటే మీటింగ్స్ లో సిస్టమ్ ఎలాగ ఉండమని చెప్తుందో ఆ విధంగా ఉండలేకపోతున్నాం, కానీ మీటింగ్ రావు మనం. సో మీటింగ్ లో ఎక్కడైతే మనం చూడండి చెప్తున్నాను, సిస్టమ్ ఏదైతే ఉందో ఒక జెరాక్స్, ఒక 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 ప్రింట్ అనుకుంటే ఒక పేపరు సిస్టము, ఆ ప్రింట్ జిరాక్స్ మిషన్ లో వేస్తే ఒక్క అక్షరం కూడా తప్పు లేకుండా ఎలాగైతే ప్రింట్ వస్తుందో, మన సిస్టాన్ని మనం అలా డూప్లికేట్ చేయాలి, మన కింద డూప్లికేట్ అయ్యేటట్టు చేయాలి. ఇది ఒక్కరోజు ప్రాసెస్ కాదు, 2 నెలల ప్రాసెస్ కాదు, 2 సంవత్సరాల ప్రాసెస్ కాదు, ఇది కంటిన్యూ ప్రాసెస్ ఉంటూనే ఉంటుంది. మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ మనం సవరించుకొని మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సో అలాగ మనం ఈ యొక్క మూడవది పిల్లర్ ఏంటి, మూడో యొక్క ఆ ఫౌండేషన్ ఏంటి, దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంతవరకు మనం ఎవరైతే అంటే నేను ఎందుకు మళ్ళీ మీరు అనుకోవచ్చు, సార్ మీకు చెప్పేశారు కదండి మళ్ళీ ఎందుకు మాకు సరి సోది అని కొంతమంది అంటే ఉంటారు, అన్ని రకాలు ఉంటాయి, అన్ని యాటిట్యూడ్స్ ఉంటాయి, అలాగ అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే విన్నది మళ్ళీ వింటే స్ట్రాంగ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఈ రోజే పాపం కొత్తగా జాయిన్ అయ్యారు, మళ్ళీ సినిమాలు మధ్యలో ఏం అర్థం కాదు, ఏదో మా ఇది ఇంత బలవంతం ఏదో సూపర్గా ఉంటుంది అని చెప్పి నన్ను తీసుకొచ్చారు, ఇది ఏముంది అని వాళ్ళకి అర్థం కాదేమో అని నేను కొంచెం పాత విషయాలు కూడా రివ్యూ చేశాను అనమాట. అంటే మొత్తం లోతుగా కాకుండా పైపైన అట్ల నుంచి నేను మీకు రివ్యూ చేశాను.
సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక పిల్లర్ ఏంటి, ఫౌండేషన్ ఏంటి, ఇది మనం మాట్లాడుకుంటే కమాండ్మెంట్ అంటే ఏంటి అంటే, కమాండ్మెంట్ అంటే ఏంటంటే ఆ ఇందాక మనం మాట్లాడడం, నాకు నేను డైరెక్ట్ చేసుకోవడము, నాకు నేను డిసైడ్ చేసుకోవడము, నాకు నేను ఆర్డర్ ఇచ్చుకోవడం. అరే వెంకటేష్ ఇలా ఉండు అంటే, ఇక్కడ నేర్చుకునే విషయాల్లో నాలో లోపాలు ఏవైతే ఉన్నాయో నాకు నేను ఆర్డర్ ఇచ్చుకుంటున్నాను. అలాగ ఉంటే నువ్వు అనుకున్నట్టుగా భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత నీతో పాటు నీ సక్సెస్ పైకి వెళ్ళిపోతుంది. అలా కాదు, నీ సక్సెస్ నిల్చోవాలి, నువ్వు లేకపోయినా నీ ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలి, నీ టీం డెవలప్ అవ్వాలంటే ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్. నువ్వు ముందు ఇవన్నీ నీ టీంకి నేర్పించుకోవాలని నాకు నేను ఆర్డర్, నువ్వు ముందు నేర్చుకోవాలి, నాకు నేను ఆర్డర్ ఇచ్చుకుంటాను. నా టీం విన్నా వినకపోయినా ఆర్డర్ నువ్వు నేర్పించు వాళ్ళ దగ్గరికి. చాలా మంది నా మాట వినట్లేదు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని చేయి పట్టుకొని బిజినెస్ చేయించేది. ఎందుకంటే పసిపాప సర్వైవల్ పీరియడ్ లోని చిన్న పసిపాప, ఆ పాపకు మనం చేయి పట్టుకొని నేర్పించాలి, ఆ బాబుకి చేయి పట్టుకొని నేర్పించాలి. సో అక్కడి నుంచి మన బిజినెస్ స్టార్ట్ అయ్యింది అనమాట. ఎక్కడి వరకు అండి? సిగ్నిఫికెంట్ వరకు. సో అలాగే నాకు నేను ఆర్డర్ ఇచ్చుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఐ విల్ లీవ్ సిగ్నిఫికెంట్ లైఫ్ అని, అక్కడ చాలా విషయాలు మాట్లాడేసాం. అలాగే రెండోది, ఐ విల్ ఆల్వేస్ ప్రాక్టీస్ ద గ్యారంటీడ్ వే టు ది సక్సెస్. అంటే గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఒక వే, ఒక మార్గము, ఒక త్రోవ, ఒక రూట్, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ లోనే నేను ప్రాక్టీస్ చేస్తున్నానని నాకు నేను ఆర్డర్ ఇచ్చుకుంటున్నాను. అంటే గ్రూప్ టూ అంటే తెలియని వాళ్ళు. గ్రూప్ 1 తెలిసిన వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా మనం ఫెయిల్ అయిపోతాం. మన అనుభవం నుంచి అది ఏమేమి అనుభవం అయింది అదంతా నేను డిస్కస్ చేసాము. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా బిజినెస్ చేయాలి, మొదటి 6 నెలలు మనం పని చేస్తాం. మొదటి 6 నెలలు స్టార్టింగ్ మనం అనుకున్న సర్వేవల్ లో మనం చేయవలసిన పని ఏంటంటే, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే 6 నెలల్లో వాళ్ళు కొట్టి కొట్టి మనం పంపించేస్తారు, అక్కడ బిజినెస్ సమాప్తం అయిపోతుంది. అందుకే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. అందుకని స్టార్టింగ్ లోనే ఈ యొక్క గ్రూప్ 2 గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి, నువ్వు స్టార్ట్ చేసి ముందు నువ్వు బిజినెస్ చేసి వద్దు, నువ్వు జనాల దగ్గరికి వెళ్ళిపోవద్దు, నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవద్దు, ప్రొడక్ట్లు అమ్మొద్దు, ప్రొడక్ట్లు కొనివద్దు, స్టాకులు పెట్టద్దు అని, ఇవన్నీ మనం ఒక స్టార్టింగ్ లోనే ఎడ్యుకేషన్ చేయాలి టీచర్కి. ఎందుకంటే టీచర్కి శివాజీ గణేష్ అని తెలుసు, శివాజీ ఇస్ ద కింగ్ అని మాత్రమే తెలుసు. తనకి ఆ ఇది తెలీదు, తనకి సబ్జెక్ట్ తెలీదు, తనకి ప్రాక్టీస్ లేదు, తనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఉన్న చిన్న లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ టీచింగ్ కి చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ పెద్ద నెట్వర్క్ తయారు చేసి బెంచ్ కారు సక్సెస్ తీసుకోవడానికి, సిగ్నిఫికెంట్ అవడానికి ఆ ఎడ్యుకేషన్ సరిపోదు. టీచర్ అని మనం నేర్పించాలి. మొదటి 6 నెలలు తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపించద్దు. కానీ మనందరం అదే తప్పు చేసాము. ఈ రోజు కొత్త వ్యక్తిని తెచ్చాము, పదా నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేసి, నీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చేసి బిజినెస్ లోకి తెలిసిన వాళ్ళందరికీ మీటింగ్ ప్రమోట్ చేయని చెప్తున్నాము. కానీ అక్కడ భయంకరంగా ఫెయిల్ అయిపోతున్నారనే విషయం అర్థమైందండి. సో ఇప్పుడు ఈ యొక్క మూడోది ఏంటి ఈ అంటే, ఇక్కడ లేయింగ్ ది ఫౌండేషన్. అంటే ఇప్పుడు ఏం ఫౌండేషన్, మూడో ఫౌండేషన్ మనం ఏమి వేయాలి అంటే, ఖచ్చితంగా చాలా మంది 10, 15, 20 సంవత్సరాల నుంచి వాళ్ళ రంగంలో పనిచేసుకున్న వ్యక్తులు వస్తారు. 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసిన వ్యక్తి, లేదంటే 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసిన వ్యక్తి, లేదంటే 30 సంవత్సరాల నుంచి ఆటోయే నడుపుతున్న వ్యక్తి. అలాగా వాళ్ళ రంగాల్లో టీచింగ్ చేస్తున్న వ్యక్తి, 15, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి టీచింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని ఈరోజు బిజినెస్ లోకి మనం తీసుకొచ్చాము. ఈ లైన్ లో వాళ్ళ లైన్ లో పని చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం, అక్కడ వాళ్ళు చేస్తున్న పని పద్ధతి బట్టే ఉంటుంది. ఎందుకు వినరు, ఎలాగ మారిపోతారండి? 25 సంవత్సరాల నుంచి ఒక మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తిని నువ్వు చెప్పిన 4 డైలాగులకి ఎలా మారిపోతారు అనుకుంటున్నావు? అలా మారిపోవాలంటే నీ డైలాగులు ఎంత దమ్ము ఉండాలి. ఆ డైలాగ్ వెంటనే వెనకాతలు వచ్చేయాలంటే నీ డైలాగ్ లో దమ్ము ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా వద్దా? అవతల వ్యక్తి పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలా వద్దా? ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ ఫౌండేషన్ వేసుకోవాలి. కానీ చాలా మంది వాళ్ళ రంగంలో పనిచేస్తున్నారు, అదే ఆలోచనతో, వాళ్ళకున్న ఫౌండేషన్ తోనే పనిచేస్తున్నారు. వాళ్ళ ఫౌండేషన్ ఫెయిల్యూర్ అని వాళ్ళకి తెలుసు, అదే ఆలోచన మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్లై చేస్తారు. అంటే ఏదైనా ఒక ఇంపార్టెంట్ విషయం ఉన్నప్పుడు లైఫ్ లోని, ఇప్పుడు స్కూల్ కి వెళ్ళడం ఇంపార్టెంట్, కానీ చిన్నప్పుడు ఏదో పెళ్లి వచ్చింది, ఫంక్షన్ వచ్చింది, ఏం చేసాం? స్కూల్ ని డుమా కొట్టి వెళ్ళిపోయి అలవాటు అయిపోయింది. ఇప్పుడు కూడా అదే అలవాటు ఉంది. ఇక్కడ ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది, ఇంపార్టెంట్ లీడర్ మన టీం గ్రోత్ గురించి మనకి వస్తున్నారు, మన నలుగురిని ఇన్వైట్ చేసుకోవాలి, మనం వెళ్ళి కూర్చోవాలని జ్ఞానం లేకుండా లీడర్స్ ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి మాత్రం పెద్ద పెద్ద సక్సెస్ కావాలట. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడో లేదో మరి దేవుడికి తెలియాలి, మీకు తెలియాలి. ఇవ్వకూడదు.
ఇప్పుడు నువ్వు న్యాయం ఉండదు. నువ్వు ఇంట్లో కూర్చొని మీటింగులు రాకుండా ఏదో నీకున్న టీములు పంపించేసి, లేదనుకుంటే నువ్వు రాకపోతే ఆ టీం రాక, అక్కడ లీడర్ అంత కష్టపడి మీటింగ్ పెడితే అక్కడ ఎవరు రాకుండా అని నాకు అంతా తెలిసిపోయిందని 2-3 మీటింగులకు వచ్చి, జూమ్ మీటింగులు రాకుండా, లైవ్ మీటింగులు రాకుండా, ఫీల్డ్కి వెళ్లకుండా, డబ్బు వచ్చేయాలంటే ఏటీఎం బటన్ జాయిన్ అయిపోయిన సంతకం పెట్టేస్తే, ఏటీఎం బటన్ కొట్టేస్తే ఎలాగైతే డబ్బులు లెక్క పెట్టి వచ్చేస్తుందో అలాగ వచ్చేయడానికి అవుతుందా? అలాగ అవ్వదండి. మారాలండి, మారాలి, చాలా మారాలండి. ఓకే. సో వీళ్ళెవరైతే వాళ్ళ లైన్లో ఉంచి ఫౌండేషన్ యొక్క పిల్లర్ యొక్క వేసుకోవట్లేదో, వాళ్ళు 2 అంతస్తులు కడుతున్నారు, పడిపోతుంది. 3 అంతస్తులు కడుతున్నారు, పడిపోతుంది. 5 అంతస్తులు కట్టారు, మళ్ళీ పడిపోయింది టీం. ఇలాగే చాలా మందికి అవుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క పునాది ఫౌండేషన్ లేయింగ్ ద ఫౌండేషన్ వేసుకోవట్లేదు. ఫౌండేషన్ గురించి తెలుసుకోకుండా, నేర్చుకోకుండా చెయ్యడం వల్లనే వాళ్ళ బిజినెస్ నిల్చోట్లేదు. నా బిజినెస్ నిల్చోట్లేదు అని నాకు అర్థమైంది. అందుకే ఫౌండేషన్ అనేది వేయడం చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ 3వ ఫౌండేషన్ ఏమిటి అది మనం చూడాలి. అంటే ఈ 3వ ఫౌండేషన్ ఏంటి అంటే, అమ్మడం ఒక కళ, అందులో నేను మాస్టరీ అవుతాను. అమ్మడం ఒక కళ, నేను ఒక మాస్టరీ అవుతాను. ఐ విల్ మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ ది సెల్లింగ్. అంటే 1-to-1, 1-to-many సెల్లింగ్ లోకి నేర్చుకోవాలి. అందులో మాస్టరీ చేస్తాను. 1-to-1 ఒక వ్యక్తిని కలిసినప్పుడు అతను ఎలా బిజినెస్ లోకి తేవాలి. 1-to-many అంటే నేను ఒక్కడనే మాట్లాడతాను, 50 మంది వింటారు. ఒక మీటింగ్ లో నేను ఎలా సెల్ చేయాలి. సెల్లింగ్ అంటే మీరు ప్రొడక్ట్ నమ్మడం అనుకోవద్దండి. సబ్బు నమ్మడం, పేస్ట్ నమ్మడం అది కాదు సెల్లింగ్ అండి. సో ఓకే, సార్ ఈ గ్రూప్ లోని ఓకే, అది ఎందుకో సిగ్నల్ కట్ అయింది ఒక గ్రూప్ ది. సో వాయిస్ క్లియర్ అండి ఇప్పుడు? రమేష్ గారు, విజయ వెంకటేష్ రమేష్ గారు, ఓకేనండి. కట్ అయినట్టుంది కదా మీకు ఇప్పుడు? ఓకే, ఇప్పుడు వచ్చి కరెక్ట్ గా ఉంది కదా? ఓకే, రైట్. ఎంతసేపు అయింది కట్ అయ్యి? ఓకే, రైట్. సో ఓకే ఓకే ఓకే. సో ఇలాగా మనకి ఈ 3వది ఉంటుంది. ఇందులోని 2 రకాలుగా ఉంటుంది. సెల్లింగ్ అంటే పేస్ట్లు అమ్మడం, సబ్బులు అమ్మడం, షాంపూలు అమ్మడం, ప్రోటీన్ పౌడర్ అమ్మడం, ఇది కాదండి సెల్లింగ్ అంటే. ఓకే, అది ఒకటి సెల్లింగే అక్కడ, ఎందుకంటే మెయిన్ అది. కానీ సెల్లింగ్ అంటే అది ఒక్కటే కాదు అని నా ఉద్దేశం. నేను చెప్పే ఉద్దేశం ప్రొడక్ట్ ఒకటే అమ్మడం కాదు. ఇప్పుడు నేను కాన్సెప్ట్ నమ్ముతున్నాను, అంటే టీంని తయారు చేస్తున్నాను. అంటే నా యొక్క బిజినెస్ కాన్సెప్ట్ నమ్మి, నా బిజినెస్ ప్రెజెంటేషన్ అమ్మి, దాని నుంచి టీం తయారు చేస్తున్నాను. అమ్మడం అంటే చెప్పడం అండి, మనం ఎడ్యుకేట్ చేయడము. సో ప్రమోట్ చేయడానికి కూడా అమ్మడం కింద ఇక్కడ అనుకుంటారు. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి 1-to-1 అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, అతన్ని ఆ ఒక్క వ్యక్తికి చెప్పడం. ఇక్కడ ఒక వ్యక్తి అన్నప్పుడు మీరు ఎప్పుడు మైండ్ లో పెట్టుకోండి, ఒక బ్యాచిలర్ అయితే ఒక వ్యక్తి, మ్యారీడ్ అయితే మాత్రం కపుల్స్ ఇద్దరు కలిపి ఒక వ్యక్తి కింద వస్తారు. సో కపుల్స్ తో కూర్చోండి. అంటే మ్యారేజ్ అయితే భార్యాభర్త ఇద్దరిని కూర్చోబెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కరికి చెప్పడం వల్ల కూడా ఫెయిల్ అయిపోతున్నాం. భర్తకు అర్థమైంది కానీ భార్యకు అర్థం కాలేదు, ఆ బిజినెస్ ముందుకు వెళ్ళదండి. కొన్ని సందర్భాల్లో భార్య వింటారు, భర్త వినరు, అప్పుడు కూడా బిజినెస్ మనకి ముందుకెళ్ళదు. భార్యాభర్త ఇద్దరిని కూర్చోబెట్టినప్పుడే ముందు వాళ్ళ ఇంట్లో టీం స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు బయట టీం తయారు చేయగలరు. అలాగే 1-to-many అంటే మీరు ఒక 10 మందితో మాట్లాడతారు ఒకసారి, అలాగే దీంతో ఒక 10 మందితో మాట్లాడతారు, 20 మందితో మాట్లాడతారు, అది అవుతుందండి. సో మీ టీంకి డిస్టర్బ్ అవుతుంది సార్, మీది డిస్టర్బ్ అయిపోతుంది సార్ మీది. సో ఎందుకో గడిగడికి కనెక్ట్ ఇదైపోతుంది, అది టెక్నికల్ ఇష్యూ, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది, కొంచెం చూడండి సార్. ఓకే. సో ఒక వ్యక్తి అంటే ఇప్పుడు చూడండి, 1-to-1 అంటే మనం ఒక్కరము ఒక వ్యక్తితో మాట్లాడి ప్రొడక్ట్ ఇవ్వడము, ప్లాన్ ఇవ్వడము, బిజినెస్ గురించి చెప్పి బిజినెస్ లో తేవడము, ఇది 1-to-1 అన్నమాట.
రెండోది ఒక ఉంటుంది, అదేంటంటే 1 to many. అంటే మనం ఒక్కరము ఒక 50 మందిని, 30 మందిని, 500 మందిని, 1000 మందిని ఒకే దగ్గరికి చేర్చి ఒకేసారి కూర్చోబెట్టి ఒకే మీటింగ్ చేసి ఒకే మీటింగ్ లో ఇవ్వడం. ఈ 1 to many అనేది ఒకటి ఉంటుంది. ఈ రెండిట్లోని మనం మాస్టరీ చేయడం అన్నదే ఈ యొక్క థర్డ్ పిల్లరు. ఈ థర్డ్ ఇది, ఈ మూడో ఒక ఫౌండేషను. అంటే 1 to 1లోని 1 to manyలోని మనం ఖచ్చితంగా ఫౌండేషన్ అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే వెస్టేజ్ లో మనం మన ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి, మన టీం ఫౌండేషన్ కూడా స్ట్రాంగ్ చేయాలి. అంటే రెండిట్లో మాస్టరీ మనం చేయాలి. 1 to 1లోని 1 to manyలోని ఈ రెండిట్లోని మాస్టరీ చేయడమే ఇది మూడో యొక్క పిల్లరు. ఓకే. అలాగే ఈ 1 to 1లోని ఈ 1 to 1లో ఏం చేయాలి, చేసే విధానంలో ఇక్కడ మళ్ళీ 2 రకాలు ఉంటుందండి. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే 1 to 1 కానీ 1 to many కానీ మనం తెలిసిన వాళ్ళతో కాదు, ముందు 6 నెలలు తెలియని వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఎక్కడైనా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తెలియని వాళ్ళు గ్రూప్ టూ లో పనిచేసిన వాళ్ళందరూ ముందుకెళ్ళిపోయిన వాళ్ళందరికీ అడగండి. ముందు అవునండి నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు రాలేదండి, కానీ ఈరోజు నాకు తెలియని వాళ్ళతోనే చాలా పెద్ద బిజినెస్ ఉందని చాలా ఎక్కువ మంది చెప్పి చాలా తక్కువ పర్సంటేజ్ తెలిసిన వాళ్ళతో బిజినెస్ అవుతుందన్నమాట. సో ఇలాగా తెలిసిన వాళ్ళ దగ్గర కూడా, అంటే అలాగని మనం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమని కాదు. 520 మంది అని ఉదాహరణ మనం చెప్పుకున్నాము. 520 మంది దగ్గరికి వెళ్తాం. ఇది ఎలా వదిలేస్తామండి? మన చుట్టాలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మనకు కావాల్సిన వాళ్ళని ఎలాగ వదిలేస్తాము? బట్ స్టార్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళము. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే వస్తారు. కాబట్టి ఈ 1 to 1, 1 to many ఈ రెండు తెలియని వాళ్ళతోనే మనం చేయాలి బిజినెస్ ని. అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాము. ఆర్ యూ విత్ మీ? మీ అందరూ నాతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే పడుకుని పోలేదు, లేదంటే ఇంకో పనికి వెళ్ళిపోలేదు. తప్పదు, కొన్ని సందర్భాల్లో మీరు ఆఫీస్కి వెళ్ళాలి, పాపం రెడీ అవుతూ వింటూ ఉంటారు. గ్రేట్. ఎస్, ఈ 1 to 1లో మళ్ళీ 2 విధాలు ఉంటాయండి. ఆ 2 విధాల్లో మొదటి విధానము 1 to 1లోని ఒక డైలాగ్ గుర్తుంచుకోవాలి, మనం తయారు చేసుకోవాలి. ఎవరైనా మనతో అడిగారు, సార్ మీరేం చేస్తున్నారు, వాట్ డు యు డూ అని అంటే మనం ఏం చెప్తాం? బిజినెస్ చేస్తున్నాను అనేస్తాం. ఓకే, ఇదేం డైలాగ్ అండి? వాళ్ళు అడిగారు ఏం చేస్తున్నారని, మనం బిజినెస్ చేస్తున్నాం, వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాం అంటే బిజినెస్ చేస్తాం అని చెప్పాం. ఈ డైలాగులో అంత దమ్ము ఉందా? ఇది కామన్ డైలాగ్. అంటే కామన్ మాట్లాడితే కామన్ గానే ఉండిపోతాము. మన అసాధారణమైన మాటలు, ఆ మాటల్లో దమ్ము ఉండాలి. ఈ మాటలో అంత దమ్ము లేదు, బిజినెస్ చేస్తాను ఓకే వెళ్ళిపోతారు. అంటే 1 to 1లోని అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసినప్పుడు, కన్వర్జేషన్ అయినప్పుడు మొదటి విధానము టెక్నిక్ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ టెక్నిక్ కి ఒక పేరు పెట్టారు, ఈ విధానానికి ఒక పేరు పెట్టారు. దీన్ని ఎలివేటర్ స్పీచ్. ఎలివేటర్. సో కట్ అయిపోతుంది వాళ్ళది. విజయ వెంకటేష్ గారు, మీ గ్రూప్ ది కట్ అవుతుంది, నాకు మైక్ కూడా ఆన్ చేయడానికి అవ్వట్లేదు. ఈ సెల్ ప్రాబ్లమా? సెల్ ప్రాబ్లం కాదు, టెక్నికల్ ప్రాబ్లం. అది ఆన్ అవ్వట్లేదు. క్లోజ్ అయింది అది. ఓకే రైట్. సో ఇప్పుడు బాగుందండి. వాయిస్ క్లియర్ లేదని మెసేజ్ పెట్టారు. వాయిస్ క్లియర్ ఇప్పుడు బాగుందా అండి? ఈరోజు కొంచెం మనం టెక్నికల్ గా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం మనం. ఈ 2 గ్రూప్స్ బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను. మీ గ్రూప్ తోనే ప్రాబ్లం ఉంది. సార్ ఓకేనా? వాయిస్ క్లియరా? మురళి గారు ఓకే సార్?
హలో, మీ వాయిస్ అసలు రావట్లేదు సార్. రైట్ రైట్, ఓకే. సో ఇలా మనకి ఎక్కడున్నామబ్బా, యా, మనం ఆ 1-to-1 లో 2 విధాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో మొదటి విధానము, దీనికి ఒక పేరు పెట్టాము, ఎలివేటర్ స్పీచ్. ఎలివేటర్ అంటే ఏం లేదంటే లిఫ్ట్. మనం ఒక ఆఫీసు, మన ఆఫీసు 6వ అంతస్తులో ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ 10 అంతస్తులు. మన ఆఫీస్లోకి వెళ్ళడానికి ఆ లిఫ్ట్ లోకి వెళ్ళిన తర్వాత బటన్ ప్రెస్ చేస్తే అది 6వ అంతస్తుకి చేరుకోవడానికి 30 సెకండ్స్ పడుతుందండి. 30 సెకండ్స్ అంటే హాఫ్ మినిట్. ఇప్పుడు నేను ఒక లిఫ్ట్ లోకి వెళ్ళాను. ఉదాహరణకి నా ముందు ఒక వ్యక్తి నిల్చున్నారు. నేను వెళ్ళడానికి నా ఆఫీస్కి ఆ లిఫ్ట్ లోకి వెళ్ళాను. నా ముందు ఒక వ్యక్తి ఉన్నారు. అతను ఎవరండి? ఏమో నాకు తెలియదు. అంటే మనకు తెలియని వ్యక్తి. ఈ రోజు నుండి మనం ఎవరితో కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో బిజినెస్ తెచ్చుకోవాలి? ఎస్, గ్రూప్ 2 తెలియని వాళ్ళను. ఇప్పుడు నేను లిఫ్ట్ లోకి వెళ్ళాను, అవతల ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఆ తెలియని వాళ్ళని కలిసిన వెంటనే మనం ఏం చేయాలి? తెలియని వాళ్ళు మాకు చాలా మంది కలుస్తున్నారు, ఏం చేయాలో మనకు అర్థం కావట్లే. సో ఇక్కడ ఈ ఫౌండేషన్ ఏంటి అంటే, ఆ తెలియని వ్యక్తి ఎప్పుడైతే మనకు కలిశారో ఫస్ట్ మనం ఏం చేస్తాం? తెలిసిన వ్యక్తిని పలకరిస్తాం, తెలిసిన వ్యక్తిని నవ్వుతాం. మనకి ఇది చిన్నప్పటి నుంచి నేర్పించారు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అందరిని ఎవరిని పడతాను చూసి నవ్వద్దు అని చెప్పేసి ఒక ఇది అయిపోయింది. కానీ ఇక్కడ రివర్స్ అన్నమాట. సక్సెస్ ఎప్పుడు రివర్స్ గా చేస్తేనే వస్తుంది. అందరిలాగా చేస్తే సక్సెస్ అవ్వదు. చాలా మంది ఎవరైతే ఉన్నారో సక్సెస్ అయిన వాళ్ళందరూ కొంచెం తేడాగాళ్ళు. వాళ్ళు తేడాగా ప్రవర్తించారు, తేడా అలవాట్లు చేశారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఉదయం అందరికీ లెగడం నచ్చదు, ఎవరూ లెగరు, కానీ తేడాగా వీళ్ళు ఉదయం లెగడం నేర్చుకుంటున్నారు. సింపుల్ మాట. ఎవరైతే మనకు తెలియదో ఆ వ్యక్తి ఎదురుగా ఇప్పుడు నాకు లిఫ్ట్ లో కనిపించారో నేనేం చేస్తానంటే ఫ్రీగా స్మైల్ ఇస్తాను. ఫ్రీగా స్మైల్ ఇవ్వాలి. ఒకవేళ మళ్ళీ ఇది కట్ అయింది. పాపం వీళ్ళు కూడా 100 మంది ఉన్నారు ఇక్కడ, ఫుల్ అయిపోయారు. హాట్స్పాట్ ఇస్తావా నా నుంచి? హాట్స్పాట్ ఆన్ చేసి ఉంది, బట్ చూడు, దానికి కనెక్ట్ చేయి. నువ్వు హాట్స్పాట్ ఉన్నా? నాది హాట్స్పాట్ ఇచ్చాను దీనికి. అంటే వాళ్ళది అక్కడ సిగ్నల్ ఇష్యూ ఉంటుంది, వీళ్ళు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఇష్యూగా ఉంది. ఓకే, రైట్. సో ఇలాగ మనకి దీని ఎలివేటర్ స్పీచ్ అంటారు. ఇప్పుడు ఎవరైతే తెలియదు ఉన్నారో అతన్ని నేనేం చేశాను, ఫ్రీగా స్మైల్ ఇవ్వాలి. ఇప్పుడు మీరందరూ ప్రాక్టీస్ ఏం చేయాలండి? సక్సెస్ అవ్వాలంటే తెలియని వాళ్ళందరి దగ్గర నవ్వండి. వాళ్ళు అరే మనకి ముందు అనిపిస్తుంది ఇది సార్ పిచ్చిగా చెప్తున్నాడు, తెలియని వాళ్ళతో ఎలా నవ్వాలి? సార్ నవ్వమంటున్నాం సార్, తప్పు ఏం చేయట్లేదు. మనం హార్ట్ఫుల్ గా నవ్వండి, మంచి భావనతో నవ్వండి. వాళ్ళతో నా బిజినెస్ లోకి రావాలి, వాళ్ళ నుంచి నాకు పెద్ద టీం రావాలని ఒక భావన, మంచి భావనతో, చెడు దృష్టితో కాదు, చెడు ఆలోచనతో కాదు, మంచి భావనతో మనం నమ్మాలి ఆ తెలియని వ్యక్తితోని. ఇప్పుడు లిఫ్ట్ లోకి వచ్చేసారు, మనం ఏం చేయాలండి? ఎస్, ఫ్రీగా స్మైల్ ఇవ్వాలి. ఎలాగా? వాళ్ళని చూస్తూ, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ స్మైల్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఎప్పుడైతే ఆ తెలియని వ్యక్తి నవ్వామో, వాళ్ళకి పాపం తెలిసిన వ్యక్తి పలకరించట్లేదు, నవ్వట్లేదు అని బాధతో ఉన్నారు. మీ నవ్వు వాళ్ళకి ఒక ఎనర్జీ అవ్వాలి. ఇది చూడకూడదు వాళ్ళు లేడీయా, జెంట్సయా, చిన్నోలా, పెద్దోలా, ముసలోలా, పనికొచ్చే వాళ్ళ, పనికిరాని వాళ్ళు కాదా, అదన్నీ మీరు ఆలోచించండి. వాళ్ళు ఎవరైనా కానీ మీకు తెలీదు, మీరు ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే నవ్వాలి. కానీ ఇక్కడ మాత్రం మన చూపులో, మన ఆలోచనలో మాత్రం బాగుండాలి, కరెక్ట్ గా ఉండాలి. ఒక 35-40 ఇయర్స్ ఉన్న వ్యక్తి చూసి మనం స్మైల్ ఇచ్చాం, మనము ఆ తెలియని వ్యక్తిని, ఎవరైనా కావచ్చు, స్మైల్ తిరిగి సపోజ్ ఉదాహరణకి మనకి జరిగింది అనుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళాము, మనకి ఎవరు తెలియని వ్యక్తి నవ్వారు, మనం ఏం చేస్తాం? స్మైల్ ఇస్తాం. రిటర్న్ స్మైల్ ఇస్తామా లేదా? డెఫినెట్లీగా స్మైల్ ఇస్తాం. అలా స్మైల్ ఇవ్వట్లేదంటే వాళ్ళ హార్ట్
వాళ్ళ హార్ట్ బాగులేనట్టు, అంటే వాళ్ళ ఆలోచన బాగులేనట్టు. కొంతమంది ఈ ఏంటి నాకు తెలియదు, ఈడేంటి నాకు స్మైల్ ఇస్తున్నారని కొంతమంది నవ్వరు. నవ్వకపోతే అదేదో అంటారు కదా, నవ్వకపోవడం ఒక పెద్ద రోగం అనేది సంథింగ్ చెప్తూ ఉంటారు. అది నాకు ఇప్పుడు మైండ్ లోకి రావట్లేదు. సో ఈ స్మైల్ తిరిగి ఇచ్చిన వెంటనే, మనం ఎప్పుడైతే మనం స్మైల్ ఇచ్చామో వెంటనే, స్మైల్ ఇచ్చిన వెంటనే గుడ్ మార్నింగ్ పలకరింపు కూడా అయిపోవాలి. లేదు నమస్తే, లేడీస్ అయితే నమస్తే, ఎవరైనా నమస్తే అని, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరికైనా మనం, చిన్నోళ్ళు అయితే గుడ్ మార్నింగ్ అని చెప్పలేదు, ఎవరికైనా మనం చెప్పొచ్చు నమస్తే. రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకో. మనం చిన్నోళ్ళ మంచిలో చిన్న వ్యక్తిని కూడా చాలా మంది గౌరవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని కాదు, వాళ్ళలో ఉన్నట్టు క్యారెక్టర్ని, వాళ్ళ యొక్క ఆలోచనలకి మనం నమస్తే చెప్తున్నాం. సో వాళ్ళు మంచి వ్యక్తిగా మనం భావన ఉంచి నమస్తే అని చెప్పాలి, లేదంటే గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. మనం కాదు, మన టీం కూడా ఈ రోజు నుంచి పని చేయాలి. నెట్వర్క్ పెంచాలి అంటే మొహమాటం లేని డిగ్రీ, సిగ్గు లేని పిహెచ్డి చేయాలి. అప్పుడే మనం స్టేజ్లో సక్సెస్ అవుతాం. ఇప్పుడు మనం నవ్వాము, అవతల వాళ్ళు కూడా నవ్వారు. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు వెంకటేష్ అని నేను వెంటనే చెప్పాలి. చెప్పాను. ఎందుకంటే అతిథి దేవో భవ అంటారు కదా, అంటే దైవంతో చూడండి. అప్పుడు పూర్తిగా ఉపయోగం మనం పొందుతాము. అక్కడ ఎందుకు ఉపయోగం పడట్లేదంటే, మనం దాన్ని మిస్గా చూస్తున్నాము, మిస్గా ఆలోచిస్తున్నాము. అతను కూడా హలో, నా పేరు వరుణ్, ఏదో ఒక పేరు, వరుణ్ కావచ్చు, వంశీ కావచ్చు, గీత కావచ్చు, ఏదో ఒక పేరు, వరుణ్. అతనిది ఏ పేరైనా కావచ్చు. అతను చెప్పారు. ఈ ఎలివేటర్ స్పీచ్ అన్నది ఎలాంటి కన్వర్జేషన్ అంటే 30 seconds లో అయిపోతుంది ఇది. ఎందుకంటే మనం లిఫ్ట్ లో ఉన్నాం కదా ఇప్పుడు. ఈ లిఫ్ట్ 6వ అంతస్తుకు చేరుకోవడానికి, మన ఆఫీసు చేరుకోవడానికి 30 seconds. అంటే చాలా, ఇక్కడ చెప్పే ఉద్దేశం చాలా తక్కువలో మీ యొక్క అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వాలి. దానికి కొన్ని టెక్నిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో మొదటి టెక్నిక్ ఎలివేటర్ స్పీచ్. ఇది ఎంత వార్తాలాభం అంటే, ఆ తెలియని వ్యక్తిని కలిసిన తర్వాత మన బిజినెస్ మొదలయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం అండి. ఒక వ్యక్తే, కానీ ఫ్యూచర్లో అదొక వ్యవస్థగా, ఒక పెద్ద అసోసియేషన్ గా, ఒక పెద్ద ఆర్గనైజేషన్ గా తయారవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తే. అతని కన్వర్జేషన్, అతనితో జర్నీ తర్వాత, అతనితో రిలేషన్షిప్ తర్వాత, అక్కడి నుంచి అది భయంకరమైనటువంటి విషయం. ఎలా మీరు అనుకుంటారు 10 నిమిషాలు, అరగంట ప్లాన్ చెప్పేసి అది బిజినెస్ లోకి రాలేదని? దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిజినెస్. చాలా మంది పీవీ ఉంటే రిలేషన్ అండి, పీవీ లేని ఏం రిలేషన్ అంటారు. లేదు బాబు, నువ్వు రిలేషన్ బిల్డ్ చేయదు, నేను చెప్పట్లేదు, మహానుభావులు, ఇది నెట్వర్క్ నాలెడ్జ్ చెప్తున్న విషయం ఇది. ఏదో నా సొంత మైండ్తో చెప్పిన మాటలు కాదు ఇవి. దీనికి వేలకు డబ్బులు పోసి నేర్చుకున్న సబ్జెక్ట్ ఈరోజు మీకు ఫ్రీగా అందుతుంది. ఇది నిజం. ఈ సబ్జెక్ట్ అంతా నేను డబ్బులు ఇచ్చి ఇక్కడ అక్కడ నేర్చుకున్న విషయాలు. ఆ పుస్తకం కొన్నప్పుడు డబ్బు పెట్టాను, ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు డబ్బు పెట్టాను, ఆన్లైన్లో మీటింగ్లో జాయిన్ అయినప్పుడు డబ్బు పెట్టాను. ఇవన్నీ అక్కడి నుంచి నేర్చుకొని నేను అర్థం చేసుకున్న విషయాలు. ఆ వ్యక్తితో రిలేషన్ బిల్డ్ చేసినప్పుడు అది పెద్ద వ్యవస్థగా, పెద్ద అసోసియేషన్ గా, పెద్ద ఆర్గనైజేషన్ గా తయారవుతుంది. అందుకే ఎలివేటర్ స్పీచ్ అన్నది ఎలా అన్నది ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఈ ఎలివేటర్ స్పీచ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక సంభాషణ. ఆ తర్వాత మొదలయ్యేది ఒక బిజినెస్. అలాంటి అద్భుతమైన బిజినెస్ జరిగే అవకాశం ఎక్కడ దొరికిందండి? లిఫ్ట్ లో దొరికింది. ఇప్పుడు వరుణ్ లిఫ్ట్ లోకి ఎంటర్ అయ్యారు, నేను లిఫ్ట్ లో నిల్చొని ఉన్నాను. నేను స్మైల్ చేశాను, వరుణ్ డబుల్ స్మైల్ చేశారు. నేను వెంటనే గుడ్ మార్నింగ్, నా పేరు వెంకటేష్ అని నేను అతన్ని చూస్తున్నాను. ఆ చూపుకి అర్థం ఏంటంటే, ఇప్పుడు నా పేరు చెప్పాను రా బాబు, నీ పేరు చెప్పని అర్థం. ఆ చూపుకి అర్థం అది, కళ్ళలో కళ్ళు పెట్టమంటే, చూడమంటే. అంటే అప్పుడు సో ఓకే, అతను కూడా నేను వరుణ్ అని అన్నారు. అంతే. అతను అంతా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేసరికి నేను 6th floor లోకి దిగాలి అన్న విషయాన్నే మర్చిపోయి, అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా కొంచెం పాజిటివ్ గా రెస్పాండ్ అయితే మనం మొత్తం విజృంభణ చేసేస్తాం, అక్కడే అన్ని చూపించేస్తాం, టోటల్ గా అక్కడే చూపించేస్తాం. కానీ మనం ఎక్కడున్నాము, ఆ పొజిషన్ అర్థం చేసుకోవాలి.
అక్కడున్న టైం బట్టి మన యొక్క సంభాషణ ఉండాలి. అంతేగాని 6వ అంతస్తులో 30 seconds లో నేను దిగిపోతానని మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ 10th floorకి వెళ్ళిపోయి అక్కడ బయటికి రాకుండా లిఫ్ట్ లోనే ఇంక వాయించేస్తూ ఉంటే అతని పాపం ఏ పనిలో ఉన్నారు, ఏ బిజీలో ఉన్నారో అర్థం చేసుకోకుండా అతని చెవు నుంచి రక్తాలు వచ్చేటట్టు మనం చెప్పకూడదు. అంటే మనం మర్చిపోతుంటాం కొన్ని సందర్భాల్లో ఎక్కడున్నాము అని, ఎవరైనా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేసరికి. అదే మన ఫెయిల్యూర్ కి అతి పెద్ద రీజన్. ఇది మనం గమనించాలి. ఎక్కడ ఏ సందర్భం బట్టి ఆ సందర్భం టైం బట్టి అవతల వ్యక్తి యొక్క పొజిషన్ బట్టి మనం ఒక కన్వర్జేషన్ మొదలు పెట్టి క్లోజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ యొక్క అవేర్తో ఉండాలి మనం. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు నుండి ఎవరైనా ఎక్కడ కలిసినా ఎలివేటర్ స్పీచ్ ఉపయోగించాలి. ఎలివేటర్ అంటే 30 seconds, అంటే తక్కువ టైం. ఇక్కడ 30 seconds అంటే 30 seconds మాట్లాడడం అని కాదు. అక్కడ సమయ సందర్భం బట్టి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్ లో జబర్దస్త్ దమ్ము ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ కి అతను 10-20 సంవత్సరాల నుంచి చేస్తున్న పనిని పక్కన పెట్టి మన వెనకాతలు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఈ రోజు నుండి అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు నుండి ఎంతమంది కొత్త వాళ్ళని ఎక్కడ కలిసినా ఫ్రీగా స్మైల్ ఇవ్వాలనే విషయం మర్చిపోవద్దు. కళ్ళల్లోకి చూస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్పి మీ పేరు చెప్పాలి. ఫస్ట్ చేయవలసిన పనిది. కొత్తగా ఎవరు ఎక్కడ కనిపించినా, మళ్ళీ రిపీటెడ్ చేస్తున్నానండి, ఎవరు ఎక్కడ ఎప్పుడు కొత్త వాళ్ళు కనిపించినా ఫస్ట్ స్మైల్ ఫ్రీగా ఇవ్వండి. కళ్ళల్లోకి చూసి గుడ్ మార్నింగ్, నా పేరు వెంకటేష్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరు ఎక్కడ కలిసినా ఫస్ట్ ఫ్రీగా స్మైల్ ఇవ్వాలి. కళ్ళల్లోకి చూసి గుడ్ మార్నింగ్ చెప్పి నా పేరు వెంకటేష్ అని మీ పేరు చెప్పాలి. ఇలా ఎలివేటర్ స్పీచ్ మొదలు పెట్టాలి, ఓపెన్ చేయాలి. ఓపెనింగ్ అవుతుంది అని మనం ఎప్పుడైతే చూసామో, వరుణ్ కూడా నా పేరు వరుణ్ అన్నారు, లేదా ఎక్స్ ఏదో ఒకటి టీచర్ అది వరుణ్ బాగుంది ఇక్కడ. వరుణ్, వంశీ, ఓకే ఓకే. వరుణ్, మీరేం చేస్తుంటారు? వంశీ, వాట్ డూ యూ డూ? వరుణ్, మీరేం చేస్తున్నారు? అతను, నేనా టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ నేను చేసింది అక్కడే కదా, ఆ కంపెనీలో చేశాను కాబట్టి టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాను. వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్. మొదట ఏం చేయాలండి? ఫ్రీగా స్మైల్ ఇవ్వాలి, కళ్ళల్లోకి చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పాలి, వెంటనే మీ పేరు యాడ్ చేయాలి. అక్కడ అలా మొదలవుతుంది. ఆ తర్వాత అతను అవతల వ్యక్తి రెస్పాండ్ అయ్యి నా పేరు వరుణ్ అండి అన్నప్పుడు మనం ఏం చేయాలి? వాట్ డూ యూ డూ సార్? మీరేం చేస్తున్నారు? అతను ఉదాహరణకు నేను ఇక్కడ టెక్స్టైల్ బిజినెస్ అని చెప్తున్నాను, ఆ వ్యక్తి ఏం చేస్తారో అది చెప్తారు. టెక్స్టైల్ బిజినెస్ అన్నారు. వెరీ గుడ్. వెంటనే నేను మళ్ళీ నా డైలాగ్ ఏం రావాలి? వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్. ఎందుకంటే అలా కంగ్రాచులేషన్స్ అతను చూస్తూ ఉండండి. చూస్తూ ఉండి కళ్ళలోకి ఒక స్మైలీ ఫేస్ తో ఉంచండి. భార్యని, పిల్లల్ని, శత్రువుని ఆ టైంలో మైండ్లోకి రానివ్వద్దండి, ఎందుకంటే నవ్వుపోతుంది. మీది ఇక్కడైనా వరుణ్ అని స్మైల్ చేస్తూ చూడండి. ఆ చూపుకి అర్థం ఏంటంటే ఇప్పుడు మీ గురించి చెప్పండి అని మనం ఆ చూపుకి అర్థం మాట. అంటే అతని పేరు వరుణ, వంశీయ, ఇంకొక పేరా, అది నా పెద్ద ఇంట్రెస్ట్ కాదు. దాంతో ఆ పేరుతో నాకు ఇంట్రెస్ట్ కాదు. నేను నా బిజినెస్ లోకి తేవాలి, అది నా మోటో, అది నా ఇంటెన్సిటీ. అంటే జాయిన్ అవ్వడానికి నా యొక్క చూపు, నా బాధ, నా ప్రవర్తన, నా విధానం అంతా అక్కడ నేను చూపిస్తున్నాను. అతను చూస్తూ మీరేం చేస్తుంటారు అని అడిగారు. ఇప్పుడు అతను అడిగారు, వరుణ్ అడిగారు. నేను అడిగాను వరుణ్కి మీరేం చేస్తున్నాను. వరుణ్ నాకు చెప్పాడు నేను టెక్స్టైల్ బిజినెస్ అన్నాను. ఇప్పుడు చూస్తున్నాను ఆ చూపుకి అర్థం ఏంటి అంటే, ఈరోజు మన టెక్నికల్ ఇష్యూ చాలా ఎక్కువ ఉంది సార్. ఇప్పుడు ఈ గ్రూప్ కట్ అయింది. నేను ఆన్ చేసిన ఓకే. ఓకే, పోస్ట్ ఎవరికి వెళ్ళిపోయి ఓకే ఓకే. సో
ఇక్కడ అతని పేరుతో కాదు, అతను మనతో బిజినెస్ చేయాలని మన యొక్క అది ఇంటెన్సిటీ. ఇప్పుడు మనం ఎప్పుడైతే టెక్స్టైల్ బిజినెస్ అన్నారో అప్పుడు మనం చూస్తే అతనికి అర్థమైంది మీరేం చేస్తుంటారు అని అడిగారు. అప్పుడు ఆ విషయం అతను అడగాలనే నేను అతని వైపు చూస్తూ స్మైలీగా నిల్చున్నాను. నా చూపుకి అర్థం అది. ట్రైన్లో కూర్చుని ఉంటారు, లేదంటే మనం ప్లేన్లో ప్రయాణం చేస్తున్నాం అక్కడ కూర్చుని ఉంటారు, లేదంటే సినిమా హాల్లో పక్కన కూర్చుంటుంటారు. ఆ ఒక్కడు సినిమాకి వెళ్ళాం, ఆ ఒక్కడు మన పక్కనే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆ ఒక్కడు కూడా మన పక్కన కూర్చుని ఉన్నాడు. మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు సీటు వదిలి వెళ్ళలేడు కదా, లిఫ్ట్ లోకి వచ్చారు, లిఫ్ట్ లో నుంచి ఇప్పుడు దూకిలేరు కదా. అది సీతాదేవి లాగా భూమాతను పిలిచేసి భూమి చీల్చుకొని లోపలికి పారిపోవడానికి. సో అలాగ అవ్వదు. అంటే 30 సెకండ్స్ మనతో ఉండవలసిందే లిఫ్ట్ లో అయితే. ట్రైన్ ఎక్కాము, ట్రైన్ బోగీలో ఎవరో తెలియని వాళ్ళు ఎక్కారు, పక్కనే మన పక్కనో ఎదురుగో కూర్చుంటారు, కూర్చోవలసిందే. వెంటనే మనం ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలండి? స్మైల్ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి మీ పేరు చెప్పవలసిందే. అతను నవ్వి అతని పేరు చెప్పిన వెంటనే ఏం చేస్తున్నారని స్మైల్ ఇస్తూ చూస్తూ ఉండాలి. ఇప్పుడు అతను అడిగారు, ఆ చూపుకి అర్థం ఏంటంటే నువ్వు కూడా అడుగు బాబు నేనేం చేస్తున్నానని. అప్పుడు మీరేం చేస్తున్నారని అతను అడిగారు. మీరేం చేస్తున్నారు అనే డైలాగ్ విన్న తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, గడిగడి కట్ అవుతుంది. వైన్ అన్నా ఇది నీకు కూడా, ఇది చూడు హాట్స్పాట్ ఇవ్వడానికి అవుతుంది ఇద్దరికి. ఇది గడిగడి కట్ పక్కనే ఉన్నావు, రెండు పక్క చూడు దీన్ని. సో ఈ విధంగా అంటే ఎప్పుడైతే మీరేం చేస్తున్నారు అనే డైలాగ్ అట్టించి ఎప్పుడైతే మనం విన్నామో అది ఏమిటండి అని తిరిగి మళ్ళీ అడిగేటట్లు మనం ఉండాలి. ఆ డైలాగ్ అలా ఉండాలి. అంటే ఏం చేస్తున్నారంటే అతనిలాగా సింపుల్ గా బిజినెస్ అంటే ఆహా అంటే వెళ్ళిపోతారు. కానీ అది అంటే ఏంటి అని అడిగే విధంగా మీ డైలాగ్ ఉండాలి. నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు. మనం చాలా సందర్భంలో అక్కడ ఫెయిల్ అయిపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం అన్నప్పుడు సింపుల్ గా వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నానండి, నెట్వర్క్ చేస్తున్నానండి, ఎంఎల్ఎం చేస్తున్నానండి, నేను ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నానండి, లేదంటే ఒక ఫుడ్ సప్లిమెంట్ బిజినెస్ చేస్తున్నాను, సింపుల్ గా మనం అనేస్తూ ఉంటాం. కానీ అతను మన డైలాగ్ విన్న తర్వాత అదేంటి అండి అన్నట్టు మనం ఏమైనా డైలాగ్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నా అన్నాం అనుకోండి, ఓ బిజినెస్ చేస్తున్నారా అంటే వాళ్ళకి ఇంకొక మాట అనడానికి మనసు రాదు. ఓహో బిజినెస్, నార్మల్ డైలాగ్ అది, ఓహో బిజినెస్. అందుకనే గుడ్ మార్నింగ్, నా పేరు వెంకటేష్, అతను చెప్పారు నా పేరు వరుణ్, నేను అడిగాను ఏం చేస్తున్నారని, వాట్ డు యూ డూ సార్ అని. అతను అన్నారు నేను టెక్స్టైల్ బిజినెస్ అన్నారు. నేను వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్ అన్నాను నవ్వుతూ చూస్తున్నాను. ఇప్పుడు అతను నాకు అడిగారు వాట్ డు యూ డూ సార్ అని. నేను అప్పుడు మీరేం చేస్తున్నారని వెంకటేష్ అని నాకు అడిగారు. నేను ఇలా చెప్తున్నాను, ఐ ఆమ్ ఇన్ ది బిజినెస్ వెల్త్ మల్టిఫికేషన్. నేను ఒక వెల్త్ ని మల్టిఫికేషన్ చేసేటువంటి బిజినెస్ లో ఉన్నాను, లేదంటే నేను ఒక టెన్షన్ ఫ్రీ బిజినెస్ లో ఉన్నాను. అంటే టెన్షన్ ఫ్రీ అదేంటి అంటే చూసారా నా క్వశ్చన్ కి డైలాగ్ ఏమొచ్చింది, అదేంటి అంటే మనం ఏదైతే డైలాగ్ చెప్పామో అది అతనికి అర్థం కాకూడదు. అంటే అర్థం కాలేదని వరుణ్ అన్నాడు. అర్థం కాలేదు, అర్థం కాకూడదనే నేను అలా చెప్పాను. అలాగా మనసులో అనుకోవాలి, నీకు అర్థం కాకూడదని అలా చెప్పాను, బయటికి అనకూడదు, మనసులో చెప్తున్నాను. అర్థమయ్యేలాగా చెప్పాను అనుకోండి, బిజినెస్ చేస్తున్నారా అని, ఓకే ఫైన్ గ్రేట్ కంగ్రాచులేషన్ అర్థం మనం చెప్తాడు, అక్కడితో కన్వర్జేషన్ క్లోజ్ అయిపోతుంది, సైలెంట్ అయిపోతుంది. అక్కడి నుంచి విని లిఫ్ట్ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ కన్వర్జేషన్ ఆగిపోతుంది. మనం ఏదైతే అనుకున్నామో అది జరగలేదు. కానీ అక్కడి నుండే అసలు మాటలు మొదలవ్వాలి అనేదే ఇక్కడ మన ఉద్దేశం అన్నమాట. అంటే ఏంటి అని అడిగే విధంగా, నేను ఒక టెన్షన్ ఫ్రీ బిజినెస్ లో ఉన్నాను, లేదంటే నేను ఒక హెల్త్ కాదండి, వెల్త్ అంటే సంపద, డబ్బుని మల్టిప్లికేషన్ చేసే
విధానంలో ఉన్నాను అంటే ఏంటని అవతల వ్యక్తి అడిగేటువంటి డైలాగ్ మనం చెప్పాలి. నన్ను అడిగారు వరుణ్ ఏం చేస్తున్నారని, అప్పుడు నేను వెంటనే వెల్త్ మల్టిప్లికేషన్ బిజినెస్ చేస్తున్నానండి, లేదంటే నేను ఒక టెన్షన్ ఫ్రీ బిజినెస్ చేస్తున్నాను, ఇలా మీరు ఏమైనా కొన్ని డైలాగ్స్ అర్థం చేసుకోండి. ఖచ్చితంగా వరుణ్ నన్ను అడుగుతాడు అంటే అంటే ఏమిటి అని. అందుకు అందుకు నేను కూడా వెయిట్ చేస్తున్నాను, అలాగ అడగాలనే నేను చెప్పాను. ఇప్పుడు నా డ్యాన్స్ మొదలైపోతుంది. ఓకే, ఎలా మొదలు పెట్టాలో అన్న దాన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటి డైలాగ్ ఏంటి అంటే, ఏం చెప్పాలంటే, మీకు తెలుసు. ప్రతి ఒక్కరికి మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు దానికి ముందు డైలాగ్ ఏం వాడాలంటే మీకు తెలుసు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అనే అహం మనసులో ఉంటుంది కాబట్టి, నీకు తెలుసు అంటే ముందు అహానికి మనం భోజనం పెడుతున్నాం, అతను మనతో బాగా కనెక్ట్ అవుతాడని అన్న డైలాగ్ నుండే మొదలు పెట్టాలి. మీరు చెప్పాలనుకున్నా మీకు తెలుసు కదా సార్, మీకు ఆల్రెడీ మీరు వినే ఉంటారు సార్, మీకు అన్నీ తెలుసు సార్, మీకు చెప్పేటంత రెండు కాదు అని అర్థం మాట అక్కడ. ఈ డైలాగ్ నుంచే మొదలవ్వాలి. ఇవన్నీ మనం మాస్టరీ చేయాలండి. మనతో ఉన్న మన టీం అందరికీ నేర్పించాలి ఈ 0 నుంచి 6 months. ఇది నేర్పించేసాం అనుకోండి, ఇంకా మనకు టెన్షన్ లేదండి. ఆ పర్సన్ ఆటోమేటిక్గా సిగ్నిఫికెంట్ కూర్చుని పోతారు, సిగ్నిఫికెంట్ లైఫ్ తీసుకుంటారు. అలాగా 100% అవకాశం ఉందండి. ఇలాగ మనం ఎప్పుడైతే నేర్పించగలిస్తే అప్పుడు. నేను స్మైల్ చేసి నా పేరు వెంకటేష్ అన్నాను. వరుణ్ అన్నారు ఏం చేస్తున్నారని. నేను అడిగాను నేను అడిగాను ఏం చేస్తున్నారు వరుణ్ అని. అతను చెప్పారు టెక్స్టైల్ బిజినెస్ అని. ఇప్పుడు నన్ను అడిగారు వెంకటేష్ మీరేం చేస్తున్నారని. అప్పుడు నేను అన్నాను వెల్త్ మల్టిప్లికేషన్ బిజినెస్ లో ఉన్నానని. అంటే ఏమిటి అని మళ్ళీ వరుణ్ అన్నారు. అంటే ఏంటి వెంకటేష్ గారు అని అడిగారు వరుణ్ నన్ను. అప్పుడు మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. మీకు తెలుసు వరుణ్ గారు, మీకు తెలుసు కదా సార్ ఈరోజు. ఆ డైలాగ్ నుంచి మొదలు పెట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసు అన్న దగ్గర నుంచి మొదలు పెట్టాలి. వరుణ్ గారు మీకు తెలుసు చాలా మంది వాళ్ళ జీవితాల్లో 15, 20, 25 సంవత్సరాల పాటు వాళ్ళ పనిలో కష్టపడుతున్నారు. ఓకే, పర్లేదు నన్ను వదిలి. టెక్స్టైల్లో పని చేస్తున్నారు అంటే అతను టెక్స్టైల్ బిజినెస్ అన్నాడు కదా, అది కూడా అందులో కలపాలి. టెక్స్టైల్ బిజినెస్ లో కష్టపడుతున్నారు, టీచింగ్ లో కష్టపడుతున్నారు, వ్యవసాయంలో కష్టపడుతున్నారు. ఎవరు వాళ్ళ రంగాల్లో 15, 20, 25 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీల్డ్ లో కష్టపడుతున్నారు. అంటే అందులో నుంచి సపోజ్ ఎవరైనా ప్రింటింగ్ అన్నారు, మనం ప్రింటింగ్ లో కలిపేయాలి అతన్ని. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం చెప్పే 3-4 వ్యవసాయము, టీచింగ్, ఆటో ఇలాగని అతను చెప్పింది కూడా అందులోకి మనం మిక్సింగ్ చేయాలి. చెప్తే అతనికి రిటర్న్ మాట్లాడి చూడాలి. సార్ వాళ్ళ పనుల్లో 15, 20, 25 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు హెల్త్ ని పాడు చేసుకుంటున్నారు. భార్య పిల్లలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళని చూడలేకుండా ఉంటూ చివరికి 20, 25 సంవత్సరాలు కష్టం చేసిన తర్వాత కూడా చివరికి ఎటువంటి వెల్త్ని అంటే ఎటువంటి సంపాదన, ఎటువంటి డబ్బుని క్రియేట్ చేయలేకపోతున్నారు, మల్టిఫికేషన్ చేయలేకపోతున్నారు. ఇది మీకు ఎలాగా తెలుసు, మీకు తెలుసు. అందుకు మా కంపెనీ గ్రేట్ కంపెనీ, గ్రేట్ సిస్టమ్, వెస్టేజ్ అనే ఒక కంపెనీ ఉందని చెప్పొచ్చు. లేదంటే వెస్టేజ్ ఈరోజు అందరికీ తెలిసిపోయింది కాబట్టి వన్ ఆఫ్ ది గ్రేట్ కంపెనీ, ఒక గ్రేట్ టీమ్. మేమేం చేస్తున్నాం, మేము మా టీం కలిసి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాళ్ళ గోల్స్ ని, వాళ్ళ యొక్క నీడ్స్ ని రెండింటిని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ వెల్త్, వాళ్ళ యొక్క సంపద మల్టిఫికేషన్ ఎలా చేయాలి, ఎలా ఇన్కమ్ పెంచాలి, వాళ్ళ టైంని ఎలా మేనేజ్ చేయాలి, జీవితంలో పీస్ఫుల్ గా ఒక లెవెల్ కి ఎలాగా తయారు చేయాలి, పీస్ఫుల్ అనే జీవితాన్ని ఎలా తీసుకోవాలి, అన్ని విషయాలు తెలియజేసి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతూ ఉంటాం సార్. ఇప్పుడు వరుణ్ అంటాడు, ఓ నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది, నాకు మొత్తం తెలుసుకోవాలంది అని వెంటనే మనం అతని నుంచి ఏం చేయాలంటే ఒక ఫోన్ నెంబర్ తీసుకోవాలి. అయితే మీ కార్డు ఇవ్వండి వరుణ్ గారు, నెంబర్ ఇవ్వండి, ఎల్లుండి మధ్యాహ్నం 3:18 నేను కాల్ చేస్తాను, ఎక్కడికి రావాలి అన్నది చెప్తాను, ఓకేనా సార్, థ్యాంక్ యూ, ప్లెజర్ మీట్ యూ అని టక్కుమని బయటకు వచ్చేయాలి. ఇంకో మారు మాట్లాడుకోవాలి, ఇంత చెప్పి వచ్చేయాలి నెంబర్ తీసుకొని. ఇలా రోజులో ఎంతమందికి వీలైతే అంతమందికి బాగా వేడి చేసి వదిలేయండి.
మనం టైం ఇస్తాం. కొంతమందికి 3:20 అంటాం, కొంతమందికి 4:12 అంటాం. ఇది ఎందుకు అందుకు ముందు మీకు అర్థమవుతుంది. ఈ 12 నిమిషాలేంటి, 20 నిమిషాలేంటి, 22 నిమిషాలేంటి అని మీకు అది ముందు ఒక అర్థమవుతుంది ఇది. సో అలాగే మనం టైం ఎవరెవరికి ఇస్తున్నామో ఖచ్చితంగా మన పాకెట్ డైరీ ఉండాలి. పాకెట్ డైరీలో వరుణ్కి నేను 3:20 టైం ఇచ్చాను, ఈ పలానా ఎల్లుండి ఫోన్ చేస్తానన్నానని అది నేను రాసుకోవాలి. కాంటాక్ట్ లిస్ట్ పక్కాగా ఉండాలి. అందులో ఎవరెవరికి ఎన్ని గంటలకి టైం చెప్తున్నామో అది అన్ని వివరాలు అన్ని నిమిషాలకి పక్కాగా మనం కాల్ చేయాలి. ఇంకెవరికో 3:24 అని చెప్పాము, పక్కాగా 3:24 కాల్ చేసి మనం హోమ్ మీటింగ్ కానీ, సిఎన్టీ మీటింగ్ కానీ, 1-on-1 మీటింగ్ కానీ, లేదంటే 1-to many మీటింగ్ కానీ, ఎక్కడ ఏ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ కి మనం ఇవ్వాలి. లేకపోతే 3:18 ఫోన్ చేసి 1-to-1 వాళ్ళని ఇంట్లోనే మనం ఫిక్స్ చేయాలి. 3:18 మనం ఫోన్ చేస్తా అంటే మనం ఏదైతే టైం చెప్పామో ఆ టైంకి పక్కాగా 3:18 రింగ్ అవ్వాలి అతనికి. వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఆఫీస్లోనే. తర్వాత ఎప్పుడు అని ఫిక్స్ చేయాలి. మనం ఏం చెప్పాము, నీకు నేను వరుణ్ 3:20 ఎల్లుండి ఫోన్ చేస్తాను, ఎక్కడ కలవాలి, మనం ఎక్కడ కూర్చుందాం అన్న విషయం దీన్ని చెప్పడం కాదు. 3:20 చెప్పడానికి కాదు. మన ఫోన్ మొదలుపెట్టి ఫోన్లో మొత్తం ఇది వెస్టేజ్ అండి, పేస్ట్ ఉంటుందండి, గౌతంపాలి గారండి, కున్వర్బీర్ సింగ్ అండి, ఎంఎస్ గారండి, తర్వాత సుబ్బయ్య గారండి, సిద్ధార్థ్ సింగ్ గారికి ఈరోజు ఇంత వస్తుందని ఇవన్నీ స్టోరీలు చెప్పకూడదండి. ప్రజెంటేషన్ చేయకూడదు. అక్కడే మనం చాలా మంది ఫెయిల్ అయిపోతున్నాం. ఇలాగ 1-to-1లో కానీ 1-to-1 కానీ మనం ఇన్విటేషన్ చేయాలి. 1-to manyలోనే మీటింగ్ కానీ ఇన్వైట్ చేయొచ్చు. 1-to-1 వాళ్ళ ఆఫీస్లో కానీ, వాళ్ళ ఇంట్లో కానీ, మన ఇంటికి కానీ మనం ఇన్విటేషన్ ఎప్పుడు అది ఫిక్స్ చేయాలి. అపాయింట్మెంట్ ఎప్పుడో ఫిక్స్ చేయాలి. ఇలాగా ఏ డైలాగ్ అయినా చెప్పచ్చు. మనం వెల్త్ మల్టిప్లికేషన్ అని చెప్పొచ్చు, టెన్షన్ ఫ్రీ బిజినెస్ అని చెప్పొచ్చు, లేదంటే నేను ఆ కళలను ఎలా నిజం చేసుకోవాలని ఒక కాన్సెప్ట్ చేస్తున్నానని చెప్పొచ్చు. ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎప్పుడు వినని డైలాగులు మనం చెప్పాలి. ఇలాంటి డైలాగ్స్ తయారు చేసుకొని ఆ డైలాగ్ చెప్పిన తర్వాత చూస్తూ ఉండాలి. వరుణ్ అడుగుతాడు, అవతలి వ్యక్తి అడుగుతారు మనకి, ఏమిటి సార్ వెల్త్ మల్టిప్లికేషన్, టెన్షన్ ఫ్రీ బిజినెస్ అదేంటి సార్, అలా అడిగే డైలాగులు చెప్పాలి. అప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే మీకు తెలుసు అనే డైలాగ్ నుంచి మొదలు పెట్టాలి. అంటే ఏంటి అని అడిగిన తర్వాత మీకు తెలుసు అనే డైలాగ్ ఖచ్చితంగా. ఇవన్నీ చాలా మాస్టర్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలండి. బాగా రోజు ఈ సబ్జెక్ట్ వింటూ ఉంటే మైండ్లోకి వెళ్తుంది. ఏదో ఇప్పుడు నేను ఒక అరగంట మాట్లాడాను, 2 రోజుల నుంచి మాట్లాడుతున్నాను, నాకు అంతా అర్థం అయిపోయినట్టు ఉంటుంది, కానీ ప్రాక్టీస్ అవ్వదండి. అందుకని చాలా మంది రికార్డ్ చేస్తున్నారు. ఆ రికార్డ్స్ మీరు వింటూ ఉంటే రోజుకి 10 సార్లు 20 సార్లు వింటే ఒకసారి అది మీకు బాగా మైండ్కి వెళ్తుంది. మీ డైలాగులన్నీ మీకు మాస్టర్ అయిపోతుంది, నోటెడ్ అయిపోతుంది. అంటే ఏంటి అన్నప్పుడు మీకు తెలుసు వరుణ్ 10, 20, 25 సంవత్సరాల నుంచి ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు, వెల్త్ మల్టిఫికేషన్ చేయలేకపోతున్నారు. వాళ్ళు వెల్త్ మల్టిఫికేషన్ చేయడానికి వాళ్ళకి పరిస్థితిని, వాళ్ళ సిచ్యువేషన్ ని, వాళ్ళకి డ్రీమ్స్ ని వాటిని మేము అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వెంకటేష్ గారు, మీతో కలవాలి, మీ నెంబర్ ఇవ్వండి అని అడుగుతాను. అంతేగాని ఎంతసేపు నా దగ్గర మంచి పేస్ట్ ఉందండి, మంచి సబ్బు ఉందండి, మంచి ప్రొడక్ట్ ఉందండి, మంచి ఎయిర్ ఫ్యూర్ బాగా గాలి వస్తుంది, ఇది చెప్పకూడదు. మనం ఆ కళలను నిజం చేసుకోవడానికి ఉదయం నుంచి రాత్రి వరకు రోజు పరుగులు తీస్తున్నారు, పరుగులు పెడుతూ ఉన్నారు. గత 20-25 సంవత్సరాల నుంచి పాపం పరుగులు తీస్తూనే ఉన్నారు. ఎందుకంటే అతను కూడా అందులోనే ఉన్నాడు. కానీ వాళ్ళు అనుకున్నటువంటి ఆ స్థితికి, వాళ్ళు అనుకున్నటువంటి ఆ మనీ లేదు, వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ హెల్త్ లేదు, హెల్త్ కూడా పాడైపోతుంది. 25 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కళలను కలలుగానే ఉండిపోయి కూర్చున్నారు. నిజం అవ్వడం లేదు వాళ్ళకి. వాళ్ళు అనుకున్నారు ఇల్లు కట్టించాలని, అవ్వట్లేదు. అప్పు తీర్చాలనుకున్నారు, అప్పు పెరుగుతుంది కానీ అప్పు తగ్గట్లేదు. ఇవన్నిటి మీద మేము అర్థం చేసుకొని అవతల పర్సన్స్ మేము హెల్ప్ చేస్తున్నాము, మేము మా టీము అంటే ఎంత మంచి డైలాగ్ అండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఓకే, అవతల వ్యక్తి కళలు ఏమున్నాయి, అని ఎలా నిజం చేసుకోవాలి అన్నది మేము చెప్పి నేర్పించి వాళ్ళ కళలను సాకారం చేస్తున్నాము. మా కంపెనీ త్రూగా, మా యొక్క టీం త్రూగా, మా యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్స్ త్రూగా అలాంటి అద్భుతమైన ఒక కాన్సెప్ట్ లో మేము ఉన్నాము. ఇలా మన దగ్గర మంచి మంచి ఒక 8-10 కొత్త డైలాగ్స్ ఉండాలండి. సామాన్యమైన డైలాగ్ కాదు, మామూలు డైలాగ్ ఉండకూడదు. ఏం చేస్తున్నారంటే చెప్పాలి.
కళలను నిజం చేసుకునే పని. ఏం పని చేస్తున్నారు సార్? నేను కళలు నిజం చేసుకునే పనిలో ఉన్నాను. ఇది ఎవడు ఇప్పుడు వచ్చి చెప్పలే ఎవడు. ఎంత వండర్ఫుల్ డైలాగ్ అండి. కళలు నిజం చేసుకోవడం ఏంద్రా బాబు అంటారు. అంటే ఆడికి బోల్డ్ కళలు ఉన్నాయి. అప్పుడు చెప్పాలి, మీకు తెలుసు కదా సార్, గత 15, 20, 30 సంవత్సరాల నుంచి మీరు కూడా స్పిన్నింగ్ మిల్ లో కష్టపడుతున్నారు, లేదంటే మీరు కూడా ఏదో ఎక్కడో టీచింగ్ ఫీల్డ్ లో కష్టపడుతున్నారు, లేదంటే మీరు కూడా ఎక్కడో ఆటో ఫీల్డ్ లో ఆటో అతనితో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆటోని కలపాలి. మీరు కూడా 10 సంవత్సరాల నుంచి, మీరు ఇందాక అడిగితే చెప్పారు కదా సార్, 15 సంవత్సరాల నుంచి నా జీవితం ఆటో అయిపోయిందని. అందులో మీరు కూడా కష్టపడుతున్నారు 15 సంవత్సరాల నుంచి. కానీ మీ కళలు సాకారం చేసుకునే అవకాశం అక్కడ లేకపోయింది. కానీ మేము చేస్తున్న పనిలో మన కళల్ని అవకాశం చేసుకోవచ్చు. ఇలా మన దగ్గరగా ఒక స్పెషల్ వర్డ్స్ ఉండాలి. అంతేగాని మాది ప్రొడక్ట్స్ అండి, బిజినెస్ లో ఉంది, మా దగ్గర సబ్బు ఉంటుందండి, పేస్ట్ భలే ఉంటుందండి, లంగాలు ఉంటాయండి, లుంగీలు ఉంటాయండి, మేము ఆ బిజినెస్ చేస్తామండి, ఏ సైజ్ కావాలంటే సైజ్ దొరుకుతుందండి, ఇలా డైలాగులు చెప్పుకోండి. అలా చెప్తే అతను తెలిసిపోతుంది, ఓ వీడి తగులుకుంటే ఏదో బట్టలు అమ్ముతాడు రా బాబు నాకు అనుకుంటాడు. తెలిసిపోకూడదు. కానీ అతనికి అర్థం కాకుండా తర్వాత అర్థం చేయించాలి. అందుకే బిజినెస్ అంటే క్యాష్ మల్టిప్లికేషన్. కొన్ని సందర్భాల్లో ఇక్కడ అంటే వెల్త్ అంటే చాలా మంది హెల్త్ కాదండి, వెల్త్ అంటే సంపద. కొన్ని క్యాష్ అనండి, క్యాష్ మల్టిప్లికేషన్. క్యాష్ తెలుసు కదా, డబ్బు. క్యాష్ మల్టిప్లికేషన్, క్యాష్ మల్టిప్లికేషన్ బిజినెస్ అంటారు. క్యాష్ అంటే చాలా మంది, అంటే మనకి అర్థం అవడానికి ఇప్పుడు మీకు క్యాష్ అన్నాను. క్యాష్ అంటే డబ్బు కాదండి. ఇక్కడ వేరే ఒక 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 ఫార్ములా ఉందండి, దాన్ని క్యాష్ ఫార్ములా. క్యాష్ అంటే సిఏఎస్హెచ్ క్యాష్, డబ్బు కాదు. సిఏఎస్హెచ్ క్యాష్ కాదండి, డబ్బు అని కాదు. ఇక్కడ కేఏఎస్హెచ్ఎస్ క్యాష్, కేఏఎస్హెచ్ఎస్ క్యాష్. మళ్ళీ రిపీట్ చేస్తానండి, కేఏఎస్హెచ్ఎస్ ఫార్ములా. కే అంటే ఏంటంటే నాలెడ్జ్, ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్స్, హెచ్ అంటే హ్యాబిట్స్, ఎస్ అంటే స్ట్రాటజీ. కే అంటే నాలెడ్జ్, ఏ అంటే యాటిట్యూడ్, ఎస్ అంటే స్కిల్స్, హెచ్ అంటే హ్యాబిట్స్, ఎస్ అంటే స్ట్రాటజీస్. అంటే నాకు ఎవరో అడిగారు అనుకోండి, వెంకటేష్ మీరు ఏం చేస్తున్నారని, నేను తెలియని డైలాగ్ చెప్పాలి కాబట్టి నేను క్యాష్ మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటానండి అని అంటే, ఏంటి సార్ అది అంటారు. ఎస్ సార్, మీకు తెలుసు కదా సార్, ఈరోజు గత 15, 20, 30 సంవత్సరాల నుంచి వాళ్ళ రంగాల్లో కష్టపడుతున్నారు, కానీ క్యాష్ అనేది మల్టిప్లికేషన్ అవ్వట్లేదు. నేను చెప్పేది ఏంటంటే సిహెచ్ క్యాష్ డబ్బు కాదండి, నేను కేఎస్హెచ్ఎస్ చేస్తున్నాను. కే అంటే నాలెడ్జ్, ఏ అంటే యాటిట్యూడ్ సార్, ఎస్ అంటే స్కిల్స్, హెచ్ అంటే హ్యాబిట్, ఎస్ అంటే స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ప్లానింగ్, వ్యూహం. అంటే ఇప్పుడు మీరు వ్యవసాయం ప్లానింగ్, ఆటో ప్లానింగ్, గత 15 సంవత్సరాల నుంచి ఆ ప్లానింగ్ లో ఉన్నారు. మీకు తెలుసు కదా సార్, మీకు తెలుసు, చాలా మంది మన జీవితంలో చాలా అచీవ్ చేయాలని మనం ఆ పనిని మొదలు పెట్టాము. ఆటో వేయడం మొదలు పెట్టాము, లేదంటే వంట చేయడం మొదలు పెట్టాము, లేదంటే బజ్జీలు అమ్మడం మొదలు పెట్టాము, లేదంటే టీచింగ్ మొదలు పెట్టాము. ఏదో ఏదో ఒక పని గత 10, 15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము. ఏంటి మనకు కావాల్సిన అచీవ్మెంట్ అంటే అప్పు తీర్చాలి, ఇల్లు కట్టించాలి, కారు కొనాలి, ఏదైనా కావచ్చు అచీవ్మెంట్. కానీ వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్, ఇల్లు ఏదైతే కట్టించాలనుకుంటున్నారో, కార్ అయితే కొనాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏదైతే నాలెడ్జ్ ఉందో, కే ఫర్ ఇస్ ద నాలెడ్జ్, కే ఫర్ ఇస్ ద నాలెడ్జ్, వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్ కి మ్యాచ్ అవ్వడం లేదు. వాళ్ళు అచీవ్ చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ మ్యాచ్ అవ్వట్లేదు అనే విషయం ఎవరు చెప్పినోడు లేడు. అరే బాబు, ఈ నాలెడ్జ్ తో నువ్వు అనుకున్న కారు రాదు, ఈ నాలెడ్జ్ తో నువ్వు అనుకున్న 10 లక్షలు అప్పు తీరదు, నీకున్న నాలెడ్జ్ తో నువ్వు అనుకున్నటువంటి ఇల్లు కట్టించలేవు, నీకున్న నాలెడ్జ్ తో నువ్వు అనుకున్న కార్ డ్రైవ్ చేయలేవు, నీకున్న నాలెడ్జ్ తో నీ జీవితం మారదు అని. అంటే నాలెడ్జ్ గురించి ఎవరు చెప్పలేదు. ఈ రోజు మనం 5 గంటల నుంచి ముట్టుకుంటుంది నాలెడ్జ్. కే ఫర్ నాలెడ్జ్, ఏ ఫర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వాళ్ళకున్న యాటిట్యూడ్, వాళ్ళ గత 10, 15 సంవత్సరాల నుంచి, చిన్నప్పటి నుంచి ఇంట్లోని పెంపకం దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, సొసైటీ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడైతే పెరిగారో ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఇతని యాటిట్యూడ్ అయి కూర్చుంది. ఆ యాటిట్యూడ్ వల్లనే అతను అనుకున్న అచీవ్మెంట్ అతనికి దొరకట్లేదు. అతను అనుకున్న ఆ కార్ని తీసుకోలేకపోతున్నారు, అతను అనుకున్న అప్పు తీర్చుకోలేకపోతున్నారు. వాళ్ళ యొక్క హ్యాబిట్స్, హెచ్ ఫర్ హ్యాబిట్స్, కే ఫర్ నాలెడ్జ్, ఏ ఫర్ యాటిట్యూడ్, హెచ్ ఫర్ హ్యాబిట్స్.
K for knowledge, A for attitude, S for skills. స్కిల్స్ అంటే ఆ స్కిల్స్ ఏవైతే పని, ఇప్పుడు నేను ఇంతకుముందు స్పిన్నింగ్ మిల్ 12 సంవత్సరాలు పనిచేస్తాను, అక్కడ ఏం స్కిల్స్ ఉన్నాయి? పత్తి ఎంత వేయాలి, అది దారం వస్తుంది, ఆ దారాన్ని ఎలా పోగేయాలి, ఆ వచ్చిన కండెల్ని ఏం చేయాలి, దాన్ని మళ్ళీ ఎలాగ మనం కోన్స్ గా తయారు చేయాలి, ఈ అక్కడికి సంబంధించిన స్కిల్స్ ఉన్నాయి. కానీ నాకు నా అచీవ్మెంట్ ఏంటి? కారు కొనాలి, నేను ఇల్లు కట్టించాలి, అప్పు తీర్చాలి, నా అచీవ్మెంట్. ఆ అచీవ్మెంట్ కి నేను చేస్తున్న స్పిన్నింగ్ మిల్ పత్తిలో దారం తయారు చేసేదానికి ఆ స్కిల్ కి దీనికి అసలు అచీవ్మెంట్ ఏం సంబంధం లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. అందుకు నేను అనుకున్న కార్ కట్టించలేకపోతుంది, నేను అనుకున్న అప్పు తీర్చుకోలేకపోతున్నాను, నేను ఆ తెగిపోయి చెప్పిన కుట్టుకుని ఉండడానికి కారణం ఏంటంటే నా దగ్గర స్కిల్స్ ఇంప్లిమెంట్ లేదు. గత 12 సంవత్సరాలు స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి చాలా మంది టీచింగ్ లో పనిచేస్తున్నారు. ఆ టీచింగ్ లో మాక్సిమం హోండా సిటీ కార్ వస్తుంది, కానీ బెంజ్ కార్ రాదు. ఆ స్కిల్ ఉపయోగపడదు అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. అతను అనుకున్న అచీవ్మెంట్ కి ఈ స్కిల్స్ మార్చాలి, దాని మీద మేము పనిచేస్తున్నాం. H for is the habits, అలవాట్లు. K for is the knowledge, A for is the attitude, S for the skills, అలాగే H for is the habits. అంటే హ్యాబిట్స్ అంటే అలవాట్లు. ఉదయం లేచి అలవాటే లేదు, నలుగురితో కలిసి అలవాటే లేదు, ఫీల్డ్కి వెళ్ళే అలవాటే లేదు. కానీ నాకు కావాలి బెంచ్ కారు, నాకు కావాల్సింది పెద్ద విల్లా. మ్యాచ్ అవుతుందా అచీవ్మెంట్? అంటే మనకున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాటు వల్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగట్లేదు. ఆ అలవాటు ఏదైతే ఉందో బ్యాంక్ బ్యాలెన్స్ అంతే ఉంది. అంటే హ్యాబిట్స్. K for knowledge, A for attitude, S for the skill, H for the habits. Last S, మళ్ళీ లాస్ట్ S, KASHS. S for the strategy. స్ట్రాటజీ అంటే ప్లానింగ్. నా దగ్గర ఏం ప్లాన్ ఉందండి? 12 సంవత్సరాల నుంచి మా కంపెనీ ఓనరు కోట్లు సంపాదించాలి ప్లానింగ్ చేసుకుంటూ అతను వెళ్తూ, అతను నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేస్తే నాకు కోట్లు వస్తాయంటే ఆ యొక్క ప్లానింగ్ లో పనిచేస్తాను. నాకంటూ సొంత ప్లాన్ లేదు, నాకంటూ కొంత ప్లాట్ఫారం లేదు, నాకంటూ ఒక సొంత బిజినెస్ లేదు, నాకంటూ ఒక అవకాశం లేదు. నేను ఒక్కడనే పనిచేస్తున్నాను ఆ జాబ్ లోని. 10 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాను, 10 సంవత్సరాలు నేను ఒక్కడనే. 5 సంవత్సరాలు గడిచిపోయింది, అక్కడ కూడా ఒక్కడనే. 10 సంవత్సరాలు గడిచిపోయింది, అక్కడ కూడా ఒక్కడనే. ఈ రోజు 20 సంవత్సరాలు గడిచిపోయినా నేను ఒక్కడనే. నాకంటూ ఒక సొంత ప్లాన్ లేదు, నాకంటూ ఒక విజన్ లేదు, నాకంటూ ఒక స్ట్రాటజీ లేదు. అందువల్ల నేను సక్సెస్ కావట్లేదు, అందువల్ల మ్యాచ్ కావట్లేదు. నేను అనుకున్న అచీవ్మెంట్ నేను పొందలేకపోతున్నాను. ఎప్పుడైతే నేను అనుకున్న అచీవ్మెంట్ కి నేను చేస్తున్న పనులకి మ్యాచ్ అవ్వదో డెఫినెట్లీగా నాకు అది రాదన్న విషయం ఈ క్యాష్ ఫార్ములా విన్న తర్వాత నాకు అర్థమైంది. అందువల్ల జీవితంలో మంచి మంచి కళలు, డ్రీమ్స్ ఉండి కూడా నిజం చేసుకోలేకపోతున్నారు చాలా మంది. వాళ్ళు 15-20 సంవత్సరాలు కష్టపడి వాళ్ళ రంగంలో అది సాకారం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ క్యాష్ మల్టిప్లికేషన్ అవ్వడం లేదు. అందుకే మా వెస్టేజ్ సిస్టమ్ త్రూగా, మా గ్రూప్ త్రూగా, మా అప్లయన్స్ త్రూగా, మా యొక్క ఆర్గనైజేషన్ త్రూగా మేము వాళ్ళ యొక్క నాలెడ్జ్ మీద, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మీద, వాళ్ళ యొక్క స్కిల్స్ మీద, వాళ్ళ యొక్క అలవాట్ల మీద, వాళ్ళ యొక్క అలవాట్ల మీద, వాళ్ళ హ్యాబిట్స్ మీద, వాళ్ళ యొక్క వ్యూహం, వాళ్ళ యొక్క ప్లానింగ్స్ మీద మేము పనిచేసి వాళ్ళకి నేర్పించి నెలకి 30,000 ఇన్కమ్ నుంచి 3 లక్షలు, 3 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఎలా వెళ్ళాలి, ఆ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, దాని మీద మేము పనిచేస్తున్నాం వరుణ్ సార్. ఓ అయితే మిమ్మల్ని నేను కలవలసిందే. అయితే కార్డు ఇవ్వండి వరుణ్ సార్, కలవండి సార్, కూర్చోండి సార్, మాట్లాడండి సార్, టైం ఇవ్వండి. ఇవ్వడు, ఎందుకు ఇస్తాడు? ఆ స్కిల్స్ ఏవి మన దగ్గర లేవు. ఎంతసేపుకి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏం పుస్తకాలు చదువుతున్నాం, ఏం నాలెడ్జ్ ఉంది? సేల్స్ ని డెవలప్ చేసేది 200 పుస్తకాలు ఉన్నాయి, కనీసం 2 పుస్తకాలైనా 2 పేజీలైనా ఓపెన్ చేసాము మనం. ఎడ్యుకేషన్ తీసుకోము, నాలెడ్జ్ తీసుకోము. పోనీ ఇలా చెప్తుంటా మీరు విని నేర్చుకోవచ్చండి, విని తెలుసుకోవచ్చు, విని రాసుకోవచ్చు, రండి బాబు అంటే 5 గంటలకు నేను లెగలేను సార్. వేల మంది టీం ఉన్నారండి, వచ్చేది 100 మంది, 80 మంది, 90 మంది, 70 మంది. ఎక్కడున్నాం మనం? మన టీంకి ఏం నేర్పిస్తున్నాం? మన టీంని ఎందుకు ప్రమోట్ చేసుకోలేకపోతున్నాము? ఇది ప్రాబ్లం అయితే టీమ్స్ ముందుకు వెళ్ళట్లేదండి. ఇలాంటి డైలాగ్స్ చెప్తే ఓ అయితే మిమ్మల్ని కలవాలి, కార్డు ఇవ్వండి. కలవాలి అన్న వెంటనే మీ కార్డు ఇవ్వండి సార్, మీ నెంబర్ ఇవ్వండి వరుణ్, నేను ఎల్లుండి మధ్యాహ్నం 3:19 కాల్ చేస్తాను. ఎన్ని గంటలకండి? 3:19. చూడండి, సెల్ దగ్గర ఉంచుకోండి. 3:19 నా కాల్ వస్తుంది. అది 3:19 ఎందుకు సార్ అంటారు.
అప్పుడు వరుణ్ గారు అన్నారు, 3:19 ఏందని అడిగారు. అప్పుడు మనం చిన్నగా స్మైల్ ఇస్తూ, అది 3:19 రేపు మీకు అర్థమవుతుందండి అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలి. అతను ఈ 10వ అంతస్తుకి వెళ్ళాలి కదా, మనం 6వ అంతస్తులు దీపాము. ఇప్పుడు 10వ అంతస్తుకి వెళ్ళేంత వరకు, లేదంటే మనం ఇచ్చిన ఎల్లుండు అన్నంత వరకు, ఎల్లుండి ఆ టైం వచ్చే వరకు 3:19 ఎందుకు చెప్పారు, 3:19 ఎందుకని, అది ఆ 10వ అంతస్తు వెళ్ళేంత వరకు ఆలోచిస్తారు. మనం ఆ మరుసటి రోజు ఆ ఎల్లుండి కలుస్తాను, ఆ 2 రోజులు అతనికి 3:19కి ఏం చేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ఏం ప్లానింగ్ ఇస్తాడు, ఇంత బాగా మాట్లాడాడు, నా జీవితమే మారిపోతున్నట్టుంది ఇతనితోని. ఎందుకంటే మనం అలాగ తన మైండ్ని సెట్ చేసేసి, ఆ క్యూరాసిటీ అంటే తెలుసుకోవాలి అని ఒక ఉత్సాహాన్ని, ఒక ఉల్లాసాన్ని కలిగించేసి వదిలేసాం మనం. ఈ 2 రోజులు 3 గంటల 19 నిమిషాల వరకు పాపం నిరీక్షిస్తూ వెయిట్ చేస్తూ ఈ విధంగా మనం సంభాషణ కన్వర్జేషన్ చేసాం. మనం ఫోన్ చేస్తుంటే జనాలు ఎత్తట్లా, నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అర్థట్లేదురా బాబు అని. కానీ కారణం ఇదండి, నా డైలాగుల్లో దమ్ము లేవు, నేను నేర్చుకోవట్లేదు, నేను తెలుసుకోవట్లేదు, తెలుసుకున్న దీన్ని ఆచరించట్లేదు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఈ సంభాషణ చేసేటప్పుడు మనం డిగ్నిటీగా, హుందాగా, ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక బిజినెస్ ఉమెన్ లాగా కనిపించాలి అవతలి వ్యక్తికి. అంతేగాని బికారి లాగా ఒక చేతిలో సంచి, ఒక చేతిలో బకెట్ పట్టుకున్న లిఫ్ట్ లో దర్శనం ఇచ్చామనుకోండి, ఇంకంతే, అతని లైఫ్ ని ఏమీ చేంజ్ చేయలేం. మనం ఎంత మంచిగా డైలాగులు చెప్పినా, ఎన్ని జోకులు వేసినా నవ్వి అలిసిపోవాలి, కానీ అతను కనీసం మన వైపు మొహం కూడా తిప్పి చూడలేడు. ఎందుకంటే మన అవతారం అలాగుంది, మన వేషం అలాగుంది. మనం చూడగానే మీరు ఏం చేస్తున్నారు అనే విధంగా మన డ్రెస్ కోడ్, మన విధానం అన్ని చూసుకోవాలండి. వరుణ్ అడిగారు ఏం చేస్తున్నారు, నేను వెల్త్ మల్టిప్లికేషన్ బిజినెస్ లో ఉన్నాను. అతను అడిగారు అదేంటి, అతను అడిగిన వెంటనే నేను చెప్పే డైలాగుల్లో తిరిగి అదేంటి సార్ అనే విధంగా నేను వరుణ్ నాకు అడిగినప్పుడు వెల్త్ మల్టిప్లికేషన్ బిజినెస్ లో ఉన్నాను అన్నప్పుడు అతను అది ఏంటి అంటే నేను అప్పుడు చెప్పాను, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎస్, ఈ డైలాగ్ మర్చిపోవద్దు వరుణ్, మీకు తెలుసు చాలా మంది పాపం జాబ్స్, వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ యొక్క చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు, చాలా కష్టపడుతున్నారు, చాలా మనీ పెడుతున్నారు, చాలా టైం పెడుతున్నారు, వాళ్ళ బిజినెస్ లో చాలా మంది లక్షలు లక్షలు పెట్టేసి బిజినెస్ మనీ పెడుతున్నారు. ఉదయం నుంచి 8-10 గంటలు, రోజుకి 12-14 గంటలు వాళ్ళు టైం కూడా పెడుతున్నారు. అయినా కావాల్సిన మనీ, ఆ వెల్త్ ని పొందలేకపోతున్నారు, ఆ యొక్క ఇన్కమ్ ని జనరేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు చేసినంత వరకు వస్తుంది. ఏ రోజు ఒకసారి మిషన్ నుంచి బయటకు వస్తారు, పని చేసే మిషన్ నుంచి బయటకు వస్తే ఇన్కమ్ జీరో అయిపోతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళు కావలసిన స్థితిని చేరుకోలేకపోతున్నారు. అందుకే మేము, మా కంపెనీ, మా గ్రూపు, మా నెట్వర్క్, మా టీం, మా సిస్టమ్, మా ప్లాట్ఫామ్, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, దీని త్రూగా వాళ్ళ వెల్త్ ని ఎలా మల్టిప్లికేషన్ చేయాలి, చేసుకోవచ్చు అని అతనికి ఆ ఉన్న ఆ తక్కువ టైం, ఆ తక్కువ ఎఫర్ట్ తోని, అంటే ఒక తక్కువ టైం పెట్టి, అతను చాలా బిజీగా ఉన్నారు కానీ 1-2-3 గంటలు ఏదైతే టైం ఉందో ఆ టైం పెడుతూ కొంచెం ఎఫర్ట్ పెట్టి దాని మీద వర్క్ ఎలా చేసి వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్స్ ని, ఆ కళల్ని ఎలా నిజం చేసుకోవాలి, దాని మీద మేము పని చేస్తున్నాము. ఇది ఎంత ఎలివేటర్ స్పీచ్ అంటారు. ఇప్పుడు ఇది మాట్లాడుకుందంట ఎలివేటర్ స్పీచ్. అంటే లైఫ్ లో, అంటే లైఫ్ లో ఎక్కడికి వెళ్ళాలి అతను అనుకుంటున్నారో, క్యూరియాసిటీ నాతో ఉంటే అవుతాదని ఆ లిఫ్ట్ లోనే ఎంతసేపు ఉంటారు, 30 సెకండ్స్, 40 సెకండ్స్, 50 సెకండ్స్, అంతకంటే 1 నిమిషం లోపట, అంతకు మించి లిఫ్ట్ లో ఉండడానికి అవ్వదు. అందుకే ఎలివేటర్ స్పీచ్ అన్న పేరు పెట్టారు. ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే, ఎలివేటర్ స్పీచ్ అని ఎందుకు పెట్టారు ఈ యొక్క నెట్వర్క్ సబ్జెక్ట్ లో అంటే, అది తక్కువ టైం మాట్లాడాలి ఈ పేరు పెట్టారు. ఈ తక్కువ టైంలోనే బిజినెస్ అవకాశాన్ని సృష్టించాలి. మనకు చాలా అవకాశాలు వస్తాయి, కానీ ఎలాగ నవ్వాలో తెలియదు. నవ్వుతే ఏమనుకుంటారో మనం మనం మనసులో పెట్టేసుకొని అసలు నవ్వు, మనం మన నవ్వుని ఆపేసుకుంటున్నాం. అతను మనకి టైం ఇవ్వాలి, కలవాలి, అదే మన ఎయిమ్. మన ప్రాస్పెక్ట్స్ ఎక్కడెక్కడ కలుస్తారో, లిఫ్ట్ లో కలుస్తారు, ట్రైన్లో కలుస్తారు, బస్సుల్లో కలుస్తారు, ఆఫీసులో కలుస్తారు,
టాకీస్ లో కలుస్తారు, సినిమా టాకీస్ లైన్ లో కలుస్తారు, హోటల్లో కలుస్తారు, పెళ్లిల్లో కలుస్తారు. కళ్ళు తెరిచి ఎదురుగా ఎక్కడ చూస్తే అక్కడ మనిషి కనిపిస్తారు. కనిపించిన వెంటనే మన యొక్క సబ్జెక్ట్ మొదలైపోవాలి. అంటే ప్లాన్ కాదండి, ఫ్రీగా స్మైల్ ఇవ్వాల్సిందే. స్మైల్ ప్రాక్టీస్ చేయండి, స్మైల్ ప్రాక్టీస్ చేయండి. అదే తెలిసిన మామ దగ్గరికి వెళ్ళి, తెలిసిన వ్యక్తి దగ్గరికి, మన మామ దగ్గరికి వెళ్ళి స్మైల్ ఇస్తే, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు, ఏమైంది నీకు అని అంటారు. అదే తెలియని వ్యక్తి అయితే అలాగ అనరు. అందుకే ఆ తెలియని వ్యక్తులతోనే మన బిజినెస్ మొదలు పెట్టాలి. ఇక్కడ చూపు, ఆలోచన చాలా బాగుండాలండి. స్వచ్ఛంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది. పక్కనే థియేటర్కి వెళ్ళాం, థియేటర్లో పక్కన ఎవరో కూర్చున్నారు. అది అతని దురదృష్టం. మన పక్కన కూర్చోకూడదు. ఎదురుగా ట్రైన్లో వచ్చి కూర్చుని ఎవడో, అది అతని దురదృష్టం. కూర్చోకూడదు. కూర్చున్నప్పుడు అతని జీవితం మార్చవలసిందే మనం. ఎందుకంటే మనం ఉన్న దగ్గరికి రాకూడదు. వచ్చారంటే బిజినెస్ లోకి రావాల్సిందే. ఎప్పుడైతే నా కంటి ఎదురుగా, నా కంటి రేడియేషన్ లో ఉన్న వ్యక్తిని చూశానో, మరి అతని సక్సెస్ నిశ్చయం అయిపోయింది. అలాగ మన ఆలోచన ఉండాలి. నా టీం మెంబర్ గా రావాల్సిందే. మన టీంలో ఉన్న వాళ్ళందరూ రోజుకి మంట పెట్టి వదిలేయాలి. ఆ తర్వాత 2 రోజుల తర్వాత 1-on-1 కానీ 1-to-many కానీ వాళ్ళకి పిలిచి ప్లాన్ చూపించాలి. ఈ టెక్నిక్ ఏదైతే 1-to-1 లో మనం ఉన్నామో, ఈ 1-to-1 లోని ఎలివేటర్ స్పీచ్ అనేది ఒక టెక్నిక్. దీని గురించి ఇంత సంభాషణ జరిగిందండి. రేపు రెండో టెక్నిక్ ఉందండి, దాని ఇంటర్వ్యూ టెక్నిక్ అంటాము. అంటే కొత్త వాళ్ళు కలిసినప్పుడు పాపం ఏం మాట్లాడాలో మనకు తెలియట్లేదు, ఏ టెక్నిక్ ఉపయోగించాలో తెలియదు. ఎలివేటర్ స్పీచ్ లో ఫ్రీగా స్మైల్ ఇవ్వండి, భయపడద్దు, మొగమాట పడద్దు. వాళ్ళు ఏమనుకుంటారో మీరు అనుకోవద్దు. వాళ్ళు ఏమి అనుకోరు, నవ్వుతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ నవ్వులో పాజిటివ్నెస్ చూసి వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అవుతుంది. నవ్వాలి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా నాకు ఒక మహానుభావులు వెళ్ళానండి నేను మొన్న. ఎక్కడ ఎక్కడికి అది వెళ్ళాను, ఆ పేరు నాకు సరిగా గుర్తు రావట్లేదు. అక్కడికి వెళ్ళానండి, అక్కడ ఒక సంస్థ దగ్గరికి వెళ్ళాను నేను. పేరు గుర్తు రావట్లేదు. కల్కటా నుంచి అది పక్క 2 ఫ్లైట్లు మారే మేము. ఒకటి కల్కటా, వెంకట స్వామి గారు వాళ్ళంతా మేము, మా గురువు గారు తీసుకెళ్ళారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతను, మా గురువు గారు అతను ఒక దగ్గరికి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కృష్ణుడు దీనికి వెళ్ళాము అక్కడ. సో ఏ ఊరు వందా మేము వెళ్ళాం ఫ్లైట్ లో మనం, గోహతి. గోహతి. సో ఆ గోహతి వెళ్ళిన తర్వాత అక్కడ కృష్ణుడిది ఒక సంస్థ ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా గురువు గారు, అక్కడ ఉన్న గురువు గారిని చూసి, ఈ స్మైల్ నాకు కావాలి, అందుకే నేను ఆధ్యాత్మిక వైపు వచ్చేసాను అది అని చెప్పినప్పుడు, ఆ స్మైల్ చూసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళెంతో ఆనందంగా ఆ కృష్ణుడికి డాన్సులు చేస్తున్నప్పుడు అనిపించింది, ఇది కదా మంచి లైఫ్, సూపర్ లైఫ్ అని నాకు నిమిషం అనిపించింది. అలాంటి స్మైల్ అంటే మన స్మైల్ చూస్తే అవతల వ్యక్తికి ఇలాంటి స్మైల్ నాకు కావాలనిపించాలి, అంత గొప్పగా స్మైల్ చేయడం మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఎలివేటర్ స్పీచ్ ఇది ఒక కాన్సెప్ట్ అండి. సో ఈరోజు కొంచెం చాలా ఎక్కువ మనం మాట్లాడిస్తాం, ఎందుకంటే రేపుతో ఇది మనం క్లోజ్ చేయాలన్న ఉద్దేశము. రేపు రెండో టెక్నిక్ గురించి కూడా తెలుసుకొని దీన్ని సెషన్ క్లోజ్ చేద్దామండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం జర్నీ అది వర్క్స్ అది ఉన్నాయి. రేపుతో మేబీ అవుతుంది, లేదంటే ఎల్లుండితో కంప్లీట్ గా క్లోజ్ చేసేద్దామండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ చంద్ర అండ్ టీమ్ కి, అండ్ నక్కా వెంకటేష్ గారు, గౌరీ గారు, శ్రీనివాస్ గారు, అండ్ నరేష్ గారు టీమ్ కి, అండ్ నెక్స్ట్ ఇక్కడ విజయ వెంకటేష్ అండ్ రమేష్ గారు, ఓకే, అలాగే మురళి గారు, చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాట్లాడండి సార్, మురళి గారు మాట్లాడండి, వినిపిస్తుంది. ఓకే సార్, ఈ రోజు చాలా విషయాలు తెలుసుకున్నాం సార్, కొత్త విషయాలు. సో ప్రాక్టీస్ చాలా అవసరం. మనం ఓడినా గెలిచినా
ప్రాక్టీస్ చేస్తేనే ఈ సక్సెస్ అనేది మనకి పడి లేచినా కానీ మనము వండర్ఫుల్ గా సక్సెస్ తీసుకోవచ్చు. సో ఇంకొకటి అప్లయన్స్. సో అప్లయన్స్ చేయి పట్టుకొని వెళ్ళాలి. సో అప్లయన్స్ మాట వినాలి. ఎందుకంటే మనకంటే ఒక ముందు రోజు వాళ్ళకి ఒక ఐడి కావచ్చు, బిజినెస్ లో వాళ్ళకి ఫస్ట్ పరిచయం అయింది, తర్వాత వాళ్ళతో నుంచి మనకు పరిచయం అయింది కాబట్టి సో అప్లయన్స్ మనకు కాల్ చేసినా చేయకపోయినా మనమే ఆ బిజినెస్ గురించి తెలుసుకోవడం కోసానికి అప్లయన్స్ కి మనమే కాల్ చేయాలనేది అదొకటి తెలుసుకున్నాను. సో ఏ గ్రూప్ లో ఉంటే సక్సెస్ అవుతాము, సో ఏంటి అంటే కొంచెం పాజిటివ్ గా ఉన్నటువంటి గ్రూప్ ని మనం ఫాలో అవ్వాలి. కొంచెం డబ్బు మంచిగా సంపాదించే వారి దగ్గర మనం స్నేహం చేయాలి. సో ఎవరైతే మంచి స్టెప్పులు తీస్తారో వాళ్ళతో నుంచే మనము మెసేజ్ అనేది తీసుకోవాలి సార్. నెక్స్ట్ ఇంకోటి ఏం నేర్చుకున్నా అంటే ప్రొడక్ట్ అమ్మడానికి కాదు, మనం వచ్చిన ఒక బిజినెస్ మ్యాన్ కావాలి. నా దగ్గర ఒక వండర్ఫుల్ బిజినెస్ ఉంది అని చెప్పాలి ధైర్యంగా. నెక్స్ట్ ఇంకోటి, మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ని ఇద్దరిని కూర్చోబెట్టి ప్లాన్ చెప్పాలి. సో ఇద్దరు కనెక్ట్ అయితే ఎవరి నుంచో ఒకరి త్రో నుంచి ఈజీగా మనకి బిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. ఇట్లా చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు వండర్ఫుల్ సెషన్, చాలా విషయాలు, కొత్త విషయాలు నేర్చుకున్నాను సార్. సో అది టీమ్ మెంబర్స్ కి ఖచ్చితంగా నేర్పిస్తాం, మేము కూడా నేర్చుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్ లీడర్స్ దగ్గర నుంచి. హ్యాండ్ ఎవరైతే రేట్ చేస్తారో వాళ్ళతో మాట్లాడండి సార్, ఓకే ఒకరిద్దరితో. సార్. డియర్ లీడర్స్, సెషన్ విన్నారు కదా, సో హ్యాండ్ రైజ్ చేయండి ఫీడ్బ్యాక్ కి. ఓకే, ఎండి సుల్తాన్ సార్ అన్మ్యూట్ చేసుకుంటారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. సార్ నిన్న నుంచి నేను ఈ సెషన్ కోసం ఈగర్లీ వెయిటింగ్ లో ఉన్నాను సార్. ఈ సెషన్ అయిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. నిన్న మొన్న రాని వాళ్ళకు ఈరోజు పైన పాత విషయాలు కూడా చెప్తూ ఈరోజు విషయాలకు వచ్చారు సార్. మీరు చాలా బాగా చెప్పారు సార్. తర్వాత ఎలివేటర్ స్పీచ్ అనేది వండర్ఫుల్ సార్. అది మీరు వింటా ఉంటే అసలు మనసంతా పట్టించిపోతూ విన్నాను సార్. ఎవరిని ఎలా పలకరించాలి అనే విషయాన్ని మాలో ఉన్న ఇది మన హెజిటేషన్ ని పటాపంచలు చేసి దృష్టి పడేశారు సార్. మేము ఎవరితో అయినా ఎప్పుడైనా మేము మాట్లాడగలిగే స్థితిని కల్పించేశారు మనకి. ఈ మీరు చెప్పిన మాటల్లో మీకు తెలుసు కదా సార్ అనే టాపిక్ అనేది హైలైట్ అంటే హైలైట్ సార్. ఈ ఒక్క మాట లేకపోతే మనం ముందుకు కదలనీకి రాదు సార్. చెప్పింది నిజం. ఇక్కడ నుంచే వాళ్ళ కదలిక మొదలవుతుంది సార్. మనం ఏది చెప్పినా వినడానికి రెడీగా ఉంటాడు. తర్వాత మనం చెప్పిన టైం ప్రకారం 6 గంటల 3 నిమిషాలకి 6 గంటల 16 నిమిషాలకి అని చెప్పారు సార్. అది వాళ్ళలో టీచ్ చేస్తూ ఉంటుంది సార్ ఆ టైమింగ్ అనేది. కానీ ఈ చెప్పిన విషయాన్ని మనం మర్చిపోకుండా డైరీలో రాసుకోవాలి సార్. రాసుకున్న టైంకి మనం ఆ టైంకి వాళ్ళకి రింగ్ చేస్తే మన పర్ఫెక్షన్ సార్. మనం ఆ టైంకి మా ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతుంది, ఇప్పుడైతే మేము చెప్పగలుగుతాం మీకు ఎప్పుడు రావాలి ఎప్పుడు పోవాలనేది నాకు ఇన్నర్ గా నాకు అర్థమైంది సార్. అందుకోసం ఆ టైం చెప్పానని చెప్పొచ్చు పర్ఫార్మ్ చేసినప్పుడు. తర్వాత క్యాష్ అనేది చాలా బాగుంది సార్. తర్వాత ఇంకొక విషయం చెప్పారు సార్, మనకు ఎదురుపడ్డ ప్రతి వ్యక్తి జీవితం మార్పు అవుతుంది అన్నారు సార్. అది మీరు చెప్తుంటే నిజంగా నాకు నవ్వాగలేదు సార్. అలా జరిగినప్పుడు మన టీము పెరగడానికి, మన టీం నిలబడడానికి, పోతుందని అనుకోకుండా డౌట్ లేకుండా నిలబడే టీం వస్తుంది సార్. తర్వాత భార్యాభర్తలకు కూర్చోబెట్టి ఎప్పుడైతే మనం 1-1 కానీ 1-2 కానీ మనం ఫౌండేషన్ చెప్పగలిగితే మన టీం పెరగదు అని మనకు భయం లేకుండా మనం చాలా మందికి వెళ్ళిపోవచ్చు అనేది అర్థమైస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుల్తాన్ గారు, చాలా బాగా మంచిగా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. ఆచరణలో పెడితే మన లైఫ్ సూపర్ అయిపోతుంది. సరే, ఇంకొకరితో మాట్లాడించండి. నెక్స్ట్ గ్రూప్ లో వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఇంకొకరితో మాట్లాడించండి సార్. ఓకే సార్. రేణుకా మేడం అన్మ్యూట్ చేసుకోండి. Recording stopped. Good morning, sir. Murli sir. వెరీ గుడ్ మార్నింగ్. Venkatesh sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ తల్లి, మాట్లాడండి అమ్మా. చాలా వండర్ఫుల్ స్పెషల్ సార్. వండర్ఫుల్ అని కూడా చాలా
ఎక్కువ మీరు ఇచ్చిన ఈ సెక్షన్కి ఎలా చెప్పాలనేది అర్థం కావట్లేదు. అంత మంచి సెక్షన్ ఇచ్చారు. ఇంతకుముందు ఈ రోజు ఏదైతే మేము వెయిట్ చేస్తున్నామో ఎలివేటెడ్ సీట్ గురించి మీరు నిన్న ఏదైతే పెండింగ్ పెట్టిన దాని గురించి వెయిట్ చేస్తున్నాము. కాకపోతే మీరు ఏం చేశారంటే నిన్న మొన్న వినని వాళ్ళని కూడా ఒకవేళ ఈ రోజు వచ్చిన వాళ్ళకి కూడా నిన్న మొన్న ఏం జరిగింది అనేది కూడా గ్యారంటీ ఫెయిల్యూర్ గ్రూప్, గ్యారంటీ సక్సెస్ గ్రూప్, మనం అసలు దేంట్లో ఉన్నాము, ఇంత ముందు జరిగినది, ఇప్పుడు ఐ విల్ లీవ్ ఇన్ సిగ్నిఫికెంట్ లైఫ్, నిన్న మొన్న జరిగిన వాటిని కూడా ఒకసారి రిమైండ్ చేశారు. ఫస్ట్ మనం నచ్చేది చేస్తున్నామా, నచ్చంది చేస్తున్నామా, నచ్చంది చేస్తేనే నచ్చింది వస్తుంది అనేది నిన్న మొన్న జరిగిన సెక్షన్ లో కూడా అవి ఈ రోజు దాన్ని రిపీట్ చేయడం జరిగింది. ఈ రోజు సెక్షన్ లో మాత్రం చాలా చాలా కొత్త విషయాలు, అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు వాళ్ళ దగ్గరికి హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ ఒకరికి చెప్పడం కాకుండా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి చెప్తే ఎవరొకరు కనెక్ట్ అవుతారు అనేది విషయం బాగా కనెక్ట్ అయింది. అసలు ముందు మనము తెలియని వాళ్ళతోనే బిజినెస్ స్టార్ట్ చేయాలి, తెలిసిన వాళ్ళతో స్టార్ట్ చేయడం కాదు, తెలియని వాళ్ళతో స్టార్ట్ చేస్తుంది బిజినెస్ అనేది ముందుకు వెళ్తుంది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతోటి ఎలా ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అంటే ఒక చిన్న చిరునవ్వుతోటే వాళ్ళని ఆ మన వేలో వచ్చేటట్టుగా అట్రాక్ట్ చేయడం కానీ, వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఇంట్రడ్యూస్ ఎలా చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉండి ఎలా ఏ విధంగా ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు అనేది ఫస్ట్ వాళ్ళని పలకరించడం ద్వారా, వాళ్ళతో మన మాటలు షేర్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఎలాంటి ఉన్నారు, ఎలాంటి పనులలో వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అనేది వారికి ఎదుటి వారికి మనకు మధ్యన సంభాషణ కూడా చాలా మంచిగా వివరించారు సార్. ఒకటి క్యాష్ మల్టిప్లికేషన్ బిజినెస్, ఆ క్యాష్ మల్టిప్లికేషన్ బిజినెస్ అనేది ఇప్పటి వరకు నాకు ఇప్పుడు దీంట్లో ఎంత మీనింగ్ ఉంది అనేది తెలియదు సార్. మనకి నాలెడ్జ్ కానీ, యాటిట్యూడ్ కానీ, హ్యాబిట్, స్కిల్స్ అనేది ఇప్పుడు మీ ద్వారా ఈ సెక్షన్ లో చాలా తెలుసుకున్నాను సార్. ఇంకొకటి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఏదో మాట్లాడామా వచ్చామా అనేది కాకుండా మనం మాట్లాడే విషయంలో ఎదుటి వారిని వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఒక ఉత్సాహంతో, వాళ్ళని తెలియని యాంగ్జైటీతో మనం మాట్లాడే విషయాన్ని వాళ్ళు వినగలిగేలాగా మనం మాట్లాడాలనేది చాలా మంచిగా చెప్పారు సార్. ఇంకొక విషయం వచ్చేసి మనం ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిన సంభాషణలో మనము వాళ్ళకి అట్ ఎ టైం అంటే మనం ఏ టైంకి కాల్ చేస్తాము అనేది టైం మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 3-2 నిమిషాలకు నేను కాల్ చేస్తానంటే ఆ టైం మెయింటెనెన్స్ తోటి వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎదురు చూస్తుండాలి. అంటే ఈ టైం ఏంటి ఇలా సెకండ్స్ లో పెట్టారు అనేది వాళ్ళు ఒక ఉత్సాహంతో ఎదురు చూడాలి. అది కూడా మనం నేరుగా వాళ్ళకి కాల్ చేయాలంటే ఒక కాంటాక్ట్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఆ లిస్ట్ లో లిస్ట్ ప్రిపేర్ చేయకపోతే మనం ఒక పర్సన్ ని మిస్ అయిపోతాము. ఇలాంటి విషయాలు చాలా 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 వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ సెక్షన్స్ సార్. ఈ రోజు చాలా మంచి మంచి విషయాలు సింపుల్ గా అనిపిస్తాయి కానీ వీటిలో ఎంత మీనింగ్ ఉందనేది మీ యొక్క సెక్షన్ ద్వారా అర్థం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, మురళి సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేణుకా గారు. సార్ ఒకసారి మరి ఈ గ్రూప్ లో కూడా, ఎందుకంటే టైం తక్కువ ఉంది ఇవాళ మనం చాలా ఎక్కువ మాట్లాడాం కాబట్టి ఒకళ్ళిద్దరితోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీ గ్రూప్ కి. అలాగే సార్ మాట్లాడండి సార్, ప్రేమ్చంద్ గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సెషన్ సార్. వచ్చేసి అసలు క్యాష్ అనేది ఒక కొత్త వర్డ్, దానికి అబ్రివేషన్ చెప్పారు క్లియర్ గా. సో అలాగనే ఎట్లా ఏంటి కొత్త వ్యక్తులతో ఎలా పరిచయం, ఎలా మన ప్రొడక్ట్ అనేది మార్కెటింగ్ చేసుకోవాలి, మన బిజినెస్ అనేది ప్రమోటింగ్ చేసుకోవాలి. సో మీరు బిజినెస్ ప్రమోటింగ్ చెప్పారు, ఎలా ప్రమోట్ చేసుకోవాలి అని. ఎక్సలెంట్ సార్. సో మా దాంట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు సార్, చాలా స్పీడ్ గా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఓకే అండి, ఫీడ్బ్యాక్ ఏమో ఒక ఎంత స్పీడ్ గా మీకు ఈ రోజు ఏది కనెక్ట్ అయిందో ఆ టాపిక్ చెప్పండి, ఫీడ్బ్యాక్ క్లోజ్ చేయండి. ఓకే, కళ్యాణి గారు అన్మ్యూట్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి, మాట్లాడండి అమ్మా. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టిజెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటి సామెత మీరు గుర్తు రాలేదన్నారు కదా సార్. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. నవ్వడం ఒక భోగం అంటే మనం ఏదైతే అనుభవిస్తున్నామో దాన్ని ఆనందంగా ఆస్వాదించడం సార్.
నవ్వించడం ఒక యోగం, నవ్వకపోతే అదొక రోగం లాగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి సార్. మళ్ళీ మళ్ళీ మీరు ఎక్కడైనా చెప్పడానికైనా ఉంటుందని వెతికాను. సూపర్ సార్, సూపర్ సెషన్. 1 to 1 అండ్ 1 to many. ఎలా మనం బిజినెస్ని 1 to 1కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, 1 to మెనీకి ఎక్స్ప్లెయిన్ చేయాలో ఎలివేటర్ స్పీచ్లో సూపర్ సార్. అసలు హార్ట్ఫుల్గా నవ్వడం ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్. ఏదో బిజినెస్ కోసం నవ్వడం కాకుండా ఖచ్చితంగా మనసులో నుంచి రావాలి. ఆ స్మైల్ ఎలా ఉండాలంటే ఎదుటి వ్యక్తికి వెంటనే లిటిల్ మినిట్లో, లిటిల్ సెకండ్లో కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. ఫ్రీ స్మైల్ అన్నారు కదా సార్, అలా ఉండాలన్నమాట. అదంతా కూడా మొత్తం తర్వాత, ఇదంతా మొత్తం చేసేదంతా తర్వాత, కానీ మన స్మైల్లోనే వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వాలి. సో స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. ఇది ఒక్కటే నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఎక్సలెంట్. అసలు ఇంకా జాలు, మనకి ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. నెక్స్ట్ క్యాష్, ఇది వర్డ్ అసలు సూపర్ సార్. సిఏఎస్హెచ్ క్యాష్ కోసం మనం పరిగెడుతున్నాం, కానీ ఫస్ట్ ఈ క్యాష్ ఉండాలి మన దగ్గర. ఈ క్యాష్ ఉంటే ఆ క్యాష్ ఎర్న్ చేయొచ్చు. నాలెడ్జ్, యాటిట్యూడ్, స్కిల్స్, హ్యాబిట్స్, స్ట్రాటజీ ఇవి ఉన్నాయనుకోండి, ఎక్కడైనా ఎంత పెద్ద క్యాష్నైనా ఎర్న్ చేసేటువంటి కెపబిలిటీ మనలో ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టైం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువసేపు నేను చెప్పలేను. పాయింట్స్ ఉన్నాయి, చాలా కనెక్ట్ అయినాయి. మళ్ళీ ఎప్పుడైనా నేను మా టీం వాళ్ళతో డిస్కస్ చేసుకుంటా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కళ్యాణి మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్ మేడం. రామారావు సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రేమచంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ రామారావు గారు, ఎన్నింటికి వెళ్ళారు? గుడ్ మార్నింగ్ గురూజీ. 11:30 అయింది సార్ గురూజీ. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఈరోజు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, కొత్త విషయం, కొత్త వారు తగిలినప్పుడు మన ఏదైతే బిజినెస్ ఉందో ఈ బిజినెస్ లో మనం నెట్వర్క్ ను పెంచుకోవడం. సో నెట్వర్క్ ను పెంచుకునే క్రమంలో 30 seconds లో మనం అసలు ఏ విధంగా చెప్పొచ్చు అనేది చాలా వండర్ఫుల్ గా అర్థమైంది సార్. సో ఎక్సలెంట్ సార్ ఈరోజు సెషన్ మొత్తం కూడా. సో 30 seconds లో మనం ఇంత చెప్పొచ్చా అంటే, ఎదుటి వ్యక్తిని కనెక్ట్ చేయొచ్చా, వాళ్ళ ఆలోచనని మన ఆలోచనలోకి తీసుకురావచ్చా అనేది చాలా బాగా వండర్ఫుల్ గా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామారావు గారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ సార్. వెంకన్న గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చాలా అద్భుతమైన ప్రసంగం సార్. సార్ సెల్లింగ్ అంటే అమ్మటం కాదు, నేర్పించడం, చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ ఎలివేటర్ అనే స్పీచ్ ఒక ఇంద్రజాలాన్ని అద్భుతమైన దృశ్యంతో చూపించినట్టుంది సార్. మీ అద్భుతమైన ప్రసంగం విన్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ భవిష్యత్తులో చాలా అద్భుతమైన మెసేజ్ సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకన్న గారు, గాడ్ బ్లెస్ యూ. విజయ్ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. విజయ్ గారు అన్మిట్ ఇచ్చాను. సంజయ్ మేడం అన్మిట్ ఇచ్చాను చూడండి. సంజయ్ మేడం అన్మిట్ ఇచ్చాను. అది టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక్కోసారి అవ్వదేమో సార్, చూడండి. ఓకే ఓకే. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ అమ్మా, మాట్లాడండి అమ్మా. శ్రీంబ్రిజీ చాలా బాగా వివరించారు సార్. కొత్త వాళ్ళతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, వర్డ్ టు వర్డ్ ఎలా మాట్లాడాలి అనేది చాలా చక్కగా వివరించారు. మనం ఫస్ట్ హార్ట్ఫుల్లీగా స్మైల్ ఇస్తేనే ఎదుటి వ్యక్తి మనకి టైం ఇస్తారు వినడానికి. మన ఫేస్ లోనే రకరకాల వర్ణాలు ఉంటే వాళ్ళు మనకి టైం కూడా ఇవ్వరు. కాబట్టి ఫస్ట్ స్మైల్ తో స్టార్ట్ చేయాలనేది చాలా బాగుంది. ఒక్కొక్క పర్సన్ తో ఎలా మాట్లాడాలి, మెనీ పర్సన్స్ తో ఎలా మాట్లాడాలి అనేది బాగా కనెక్ట్ అయింది సార్. ఎప్పుడు నెగిటివ్ వచ్చినా మేము మీ వాయిస్ వింటాం, మీ వాయిస్ వినడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. శేఖర్ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. హ్యాండ్ రైజ్ చేద్దాం ఎవరు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మెసేజ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ మాట్లాడండి సార్ శేఖర్ గారు. సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా అరుదైనది, అనుభవంతో వచ్చినది సార్. ఇది ఎవరితో ఎలా మాట్లాడాలి, మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి అని బాగా అసలు వడపోసి చేయంగా వచ్చినటువంటి పాయింట్స్ సార్ ఇవన్నీ. సార్ చాలా వరకు
ఈ మనోళ్ళతో ఎలా మాట్లాడాలి, బయటలతో ఎలా మాట్లాడాలి, మాట్లాడే ముందు మనం ఏం ట్రిల్స్ నేర్చుకోవాలి అనే దాని మీద బాగా చర్చ ఉంది సార్ దీంట్లో. సార్ వేరే తప్పులు ఏమైనా పోతే క్షమించండి, నాకు కొంచెం మాట్లాడడం అనేది కొత్త. బాగా మాట్లాడండి సార్, పర్వాలేదు. అయితే మన తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళ కాడికి పోయినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఇది మాత్రం 100% నిజం సార్, 100% నిజం. కానీ మనం ఎంతసేపటికి తెలియని వాళ్ళ కాడికి పోయి ఏం మాట్లాడదాం అనేటువంటి ఆలోచన మనలో ఉండిపోతుంది. కానీ తెలిసిన వాళ్ళకంటే ముందు తెలియని వాళ్ళ కాడికి పోయినప్పుడే మనం ముందుకు పోగలుగుతున్నాం, ఐడియాలు కొట్టుకోగలుగుతున్నాం, మనం ప్రోడక్ట్ కొనియగలుగుతున్నాం. దీనికి తోడు మీరన్నట్టుగా సార్, ఈ ప్రోడక్ట్ మా దగ్గర ఉంది అని చెప్పడం కంటే మీరు చెప్పిన ప్రకారంగా ఒక 20 నుంచి 30 సెకండ్లలో రేపు టైం ఇవ్వండి, రేపు ఎల్లుండి టైం ఇస్తాను, ఎల్లుండి టైం ఇవ్వండి అని వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని చేయడం వల్ల మాత్రం వాళ్ళు మన కోసం ఎదురు చూసేటటువంటి భావం వస్తుంది. కానీ ఈ మాత్రం భలే కనెక్ట్ అయినాయి సార్ నాకు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ టైం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శేఖర్ గారు. ఆల్ ది బెస్ట్ సార్, గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుజాత గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమ్రీజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ సార్. మీరు చెప్పే విధానంలో మాకు అసలు ఎంత ఒక యోగి, ఒక మోటివేటర్, ఒక ఇన్స్పిరేటర్ అందరికి అనిపిస్తున్నారు సార్ మీ వాయిస్ లో. చాలా ఎక్సలెంట్ సార్. ఇందాక మాట్లాడిన కళ్యాణి మేడం మా ఫ్రెండ్ సార్. నవ్వకపోవడం రోగం, నవ్వించడం యోగం. ఇది అసలు ఈ కొటేషన్ ఎంత స్పిరిచువల్ కొటేషన్ అంటే సార్, ఇంతకుముందు బస్సులో ఎక్కినప్పుడు ఎక్కడైనా నిలబడ్డప్పుడు కానీ ఎవరు మూతి మూసుకొని వాళ్ళు నిలబడేవాళ్ళు. ఈ వెస్టేజ్ పుణ్యమా అనే యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది సార్. అవతల వ్యక్తి నుంచి పాజిటివ్ గా ఆలోచించడం, అసలు ఎంత పాజిటివ్ గా ఉండడం, పాజిటివ్ వైబ్స్ ని మనం రిలీజ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. మీ ఎక్స్ప్లెనేషన్ లో చాలా బాగుంది సార్, నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అమ్మా ప్లీజ్, టైం అవుతుంది. హ్యాండ్ రైజ్ చేసి వీళ్ళిద్దరితో మాట్లాడండి సార్. ఇక్కడ ఒక ఇద్దరు ఉన్నారు, మాట్లాడదాము. ఓకే మాట్లాడండి మేడం. సరస్వతి ఎవరు ఆవిడ మాట్లాడండి ముందు. విజయ గారు. సరస్వతి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి, మాట్లాడండి. సార్ ఈరోజు చెప్పిన క్లాస్ తోని చాలా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, ఇంత ముందుకు నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సార్. అంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలి, తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది సార్. మీరు ఈరోజు చెప్పిన క్లాస్ తోనే చాలా కనెక్ట్ అయినా సార్. అంటే తెలియని వ్యక్తి దగ్గరికి పోయి ఎలా మాట్లాడాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని అనిపించేది. ఈరోజు చెప్పిన దాంతో చాలా కనెక్ట్ అయినా సార్. ఓకే సార్, నాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. సార్ ఇప్పుడు ఓకేనా? ఓకే, మాట్లాడండి సార్. ఈ రోజు సబ్జెక్ట్ అనేది చాలా సూపర్ ఉంది సార్. అంటే ఎలివేటర్ స్విచ్ అనేది ఫస్ట్ ఏంటంటే ఒక 30 minutes లా మంచి స్మైల్ ఇచ్చుకుంటూ మన పేరు చెప్పి తన పేరు చెప్పుకుంటూ మనం ఫస్ట్ సెకండ్ ఇవ్వడం ద్వారా కూడా ఏంటంటే సెకండ్ లో కూడా తెలుస్తుంటుంది సార్ మన యొక్క పని కానీ మన యాటిట్యూడ్ అనేది. సెకండ్ ఇవ్వడం ద్వారా కూడా ఏంటంటే బిజినెస్ మ్యాన్ సెకండ్ ఇస్తే అది అద్భుతం సార్, అంత అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే స్మైల్ ఈ ప్రపంచాన్ని కూడా జయించి సార్. మనం ఏదైనా ఒక భాషలో అయితే అంటే ఒక భాషలో ఒకటే భాషలో కామెడియన్స్ అనుకో, అదే భాషలో మాత్రమే నవ్వించగలుగుతాడు. కానీ ఎటువంటి భాష లేకుండా జస్ట్ అంటే మాటలు లేకుండానే నవ్విస్తుంటారు కొందరు. అలా ఉన్నా అనుకో అన్ని భాషల్లోన అతను నెగ్గగలుగుతాడు సార్. మనం సార్ ఓకేనా? హలో సార్, ఇంకోటి ఏంటంటే స్మైలింగ్ అనేది మనకు ఇతరులకు ఇచ్చే ఫ్రీ బహుమతి సార్. ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే స్మైలే ఇతరులకు ఇచ్చే బహుమతి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మాట్లాడండి ఇక్కడ. సార్ రమేష్ గారు మాట్లాడండి సార్. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ గారు, వినిపిస్తుంది, మాట్లాడండి సార్. సూపర్ సూపర్ సెషన్ సార్. ఈరోజు అయితే కొత్త వాళ్ళకి వచ్చిన పాత వాళ్ళకు పిల్లలు బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరికి మనం ఎక్కడ ఏమి మిస్టేక్స్ చేస్తాం, మనం ఎక్కడ ఏదో ఒక లాజిక్ మిస్ అవుతున్నాం. ఆ లాజిక్ ఏంటిది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టార్టింగ్ ఏంటిది, బేస్ పాయింట్స్ ఏంటి, బిజినెస్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనం బిజినెస్ లో ఎలా ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సో ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి బిజినెస్ ఎలా చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎలా ఎర్న్ అవ్వాలి, దీంట్లో ఎర్న్ అవ్వాలి అంటే ముందు మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మనం ప్రాస్పెక్ట్ దగ్గర ఎలా ఉండాలి, ఎలా ఒదిగి ఉండాలి, మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మన పరిచయం ఎలా ఉండాలి అనేది అసలు ఒక వండర్ సార్. మీరు రిపీటెడ్ గా 2 సార్లు చెప్పారు సార్. మీరు రిపీటెడ్ గా 2 సార్లు చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది సార్. అది ఒకటి నాకు 2 సార్లు బాగా అయిపోయింది సార్. 2 సార్లు రిపీటెడ్ గా చెప్పడం చాలా నచ్చింది. మన వాళ్ళు కూడా చాలా రిసీవ్ చేస్తారు సార్. అది వెంకట్ సార్ వాళ్ళ ఇంట్లో ఈ రోజు పాలు పొంగిస్తున్నారు సార్. ఈ రోజు ఓకే, సార్ వాళ్ళు కూడా సార్ కూడా ఈ రోజు గృహప్రవేశం రమేష్ చంద్ర గారిది పాలు పొంగిస్తున్నారు సార్. ఓకే ఓకే పాలు పొంగిస్తున్నారు సార్. ఓకే ఓకే. సో అందుకని నిన్న ఈ రోజు సార్ కొంచెం బిజీగా ఉన్నాను సార్. అందుకని అదే వర్క్ లో ఉన్నాను నేను కూడా. అందుకని వచ్చాను కానీ నిన్న వచ్చాను, అందుకనే రికార్డింగ్ లో మళ్ళీ విన్నాను తర్వాత. చాలా బాగుంది సార్. ఎంత సెషన్ మీరు సెషన్ వండర్ఫుల్ సార్. ఈ రోజు అయితే అది కొత్తగా వచ్చిన వాళ్ళకి అంతా మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేశారు సార్. నేనైతే ఈ రోజు అయితే వండర్ఫుల్ సార్. ఇది స్టార్టింగ్ నుంచి ఎలా ఎదగాలి అనేది చాలా బాగా నచ్చింది సార్ నాకైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఇంకొక ఎవరు ఒక్కరు ఉన్నారు, డివిఎస్ గారు ఒక్కరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిష్ఠ మేడం అన్మ్యూట్ చేసుకున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ తల్లి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సెక్షన్ చాలా వండర్ఫుల్ సెక్షన్ సార్. నేనైతే ఏమేమి మిస్టేక్స్ చేసిన అనేది కూడా చాలా కనెక్ట్ అయింది సార్. చాలా అసలు మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది సార్. వండర్ఫుల్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాము, రేపు మళ్ళీ కలుద్దాం. మేబీ రేపు ఎల్లుండి 2 days ఉంటుంది. ఈ 2 days లో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లోజ్ చేసుకుందాం సార్. క్లోజ్ చేసేయండి సార్, క్లోజ్ చేసేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమృజీ గుడ్ మార్నింగ్. పుల్లయ్య సార్ ఉన్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. పుల్లయ్య సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఉన్నారా? బిజీనా? సో ఓకే ఓకే అండి. 7 అవుతుంది. సో సెషన్ ఈ రోజు అందరికి చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో యూట్యూబ్ లో కూడా అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. సో ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం. సో మీరు ఈ సెషన్స్ వచ్చేసి ఎక్కువ మందిని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించండి. సో ఎక్కువ మంది వినడం వల్ల మనకి ఈ రోజు చూసారు కదా అసలు అన్నో పర్సన్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే కాన్సెప్ట్. సో దీన్ని మన సెమినార్స్ లో కానీ కొత్తగా బిలో 12% ఇలా ఉన్న వాళ్ళకి మనం ప్రాక్టీస్ చేయించడం ద్వారా సో మనం చెప్పడం ద్వారా అలవాటు అవుతుంది. సో థ్యాంక్ యూ అండి. సో మీరు సెషన్స్ ఎక్కువ మంది యాడ్ చేయించండి. ఇది మనం నేర్చుకొని మన టీమ్ మెంబర్స్ కి ఎలివేషన్ చేయడం వల్ల సో వాళ్ళు సక్సెస్ అనేది చూస్తారు. సో అన్నో పర్సన్స్ ఎలా మాట్లాడాలి ఏందనేది. సో థ్యాంక్ యూ అండి. సో ఈవినింగ్ సెషన్ లో కలుద్దాము. సో ఈవినింగ్ సెషన్ మన రెగ్యులర్ షెడ్యూల్ ఏదైతే ఉందో టాపిక్ ఈ రోజు కౌంటింగ్ అనుకుంటా, బిజినెస్ కౌంటింగ్, బోనస్ కౌంటింగ్. సో ఈవినింగ్ సెషన్ చెప్పే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. సో ఈవినింగ్ సెషన్ లో కలుద్దాం. మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను జూమ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.